మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరి క్షేమాన్ని కోరి నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగని మీరు కూడా మా కోసము ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందుని బట్టి మీకు అందరు కూడా వందనాలు. చదవబడిన మాటల్లో మనం వెళ్ళిపోతామండి. కడవరి దినాల్లో ఉన్నాం. ఎక్కడ చూసినా చాలా భయంకరమైన పరిస్థితి. రాకడ దినాల్లో ప్రభు రాకడలో ఉన్నాం. మనం ఆయన రాకడలో జరగవలసినటువంటి సంగతులు ఇప్పుడు మనం చదువుకున్న ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఈ ప్రకటన గ్రంథము చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. ఎంచేతంటే అందులో పోతేనే మర్మాలు గ్రహించాలి. మీరు అటో మాట ఇటో మాట చెవిసారు అనుకోండి, ఈ వాక్యాలు మీకు అర్థం కావు. మీకు అర్థం కాకుండా నేను ఎంతసేపు నిలబడి వాక్యం చెప్పిన దానివల్ల ప్రయోజనము లేదు. విన్నటువంటి దాన్ని బాగా అర్థం చేసుకునేటువంటి మనసు మనందరికీ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. చదువుదామా? మా ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకున్నాం. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాగణ సర్పము దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దానికి తోక ఆకాశ నక్షత్రములలో మూడవ భాగము ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలెనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, చదవబడిన మాటలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ మనకి ఏం కనపడుతుందంటే ఒక స్త్రీ కనపడుతుంది, మరొకటి ఘటసర్పము కనపడుతూ ఉంది, మరొకటి కననయ్యున్న శిశువుటి కనపడుతూ ఉంది. ఇక్కడ 3 వ్యక్తులు ఈ పరలోకంలో మనకు కనపడుతూ ఉన్నారు. ప్రకటన గ్రంథము మరుగు చేయబడినటువంటి గ్రంథాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఒకటి ఘటసర్పము, రెండవది కననయ్యున్న స్త్రీ, మూడవది కన్నటువంటి శిశువుడు. ఈ 3 గురించి కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా క్లుప్తంగా విందామండి. ఘట సర్పము అది ఎక్కడి నుండి వచ్చిందంటే ఆది కాండంలోనే మొట్టమొదట వాడు ఏదోన తోటలో ఉన్నాడు. ఏదోన తోటలో ఆదాముని పాడు చేయలేకపోయాడు, కానీ అవ్వని తప్పు మాటలు చెప్పి అవ్వని మార్గాన్ని తప్పించి అవ్వని దారి మళ్లించి భక్తిహీనురాలుగా చేయటానికి ఆదిలోనే సర్పము ఒక యుక్తి కలిగినది అవ్వమ్మ జీవితాన్ని పతనం చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఏదోను తోటలో ఉన్నటువంటి ఆనాడు ఆది సర్పమే ఈనాడు ఇక్కడ మన ప్రకటన గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఆ ప్రకటన గ్రంథంలో ఆ స్త్రీకి 7 శిరస్సులు ఉన్నాయి, 7 కిరీటాలు పెట్టుకున్నది. అది మధ్యాకాశంలో ఆకాశంలో ఉండగా దాని యొక్క తోగదల యొక్క భాగము ఎక్కడికి విడిచిపడుతుందమ్మా? భూమి మీద ఇష్టపడిందంట. శుక్ర మండలంలో నుండి. దేవునికి స్తోత్రం. అంటే అది మామూలు సర్పము కాదు, కానీ అది ఒక ఘట సర్పం అయి ఉన్నది. ఘట సర్పం అనగా అది విషాలు వెళ్ళగక్కేటువంటిది ఘట సర్పము. ఘట సర్పం అనగా ఎవరండి? సాతాను యొక్క అవతారమే ఈ యొక్క ఘట సర్పము. సాతానికి మనుషునికి ఎప్పుడు వైరమే. ఆది కాండము 3వ అధ్యాయం మనం చూసినప్పుడు దేవుడు యెహోవా అంటూ ఉన్నాడు, నేను చేయొద్దనని పని నువ్వు చేసావు కనుక ఆ నరుడు నీ తల మీద కొట్టును, నీవు వాని మడుమను పట్టుకుని కలిసేది అని బైబిల్ అక్కడ దేవుడు శాపించాడు. అంటే అది మడమని మడని కడుతుంది, మనము దాని కర్రతో శిరస మీద కొడతాం. అంటే నీ సంతానానికి ఆమె సంతానానికి ఏం కలగజేస్తాడన్నాడు దేవుడు? వైరాన్ని కలగజేస్తాడు. అందుకే పాముల్ని ఎవరు పెంచుకోరు. అన్ని జీవుల్ని పెంచుకుంటారు, కానీ పాముల్ని ఎవరు పెంచుకోరు. పాముకి మనిషికి పడదండి. పాముకి మనిషికి విరోధమే. ఇది ఎక్కడి నుంచి బయలుదేరింది? విరోధం అంటే ఆది కాండంలోనే బయలుదేరింది. ఆది అవ్వ విషయంలో చేసినటువంటి తప్పిదములను బట్టి దేవుడు దాన్ని చెప్పించాడు. ఎందుకంటే సర్పము చాలా యుక్తి కలిగినది అంటండి. భూజంతువులన్నింటిలో కూడా సర్పము చాలా యుక్తి కలిగినది. బాలుడు పాము చిన్న తాటాలు ఎక్కడ ఉంటే ఆ తాటాకుని ఊడిపోద్దండి. లేదు జానుడు వెజ్జు ఉంటే బాలుడు పాము జానుడు వెజ్జులో ఊడిపోద్ది. ఎంచేతనే ఈ సర్పము చాలా యుక్తి కలిగినది అని దేవుని యొక్క వాక్యము చదివిస్తోంది.
సర్పము చాలా యుక్తి కలిగినది కనుక మనుషులు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత భయభక్తులుగా ఉన్నా, ఎంత యథార్థత కలిగి ఉన్నప్పటికీ ఏదో విధంగా ఆ సాధారణ వాళ్ళు ఏం చేస్తారంటే మార్గాన్ని మళ్ళిస్తారు, దారి తప్పిస్తూ ఉంటారు. ఏదో విధంగా దేవుని మీద దృష్టి పట్టకుండా మనం ఏం చేస్తాడు లోకంలో పెట్టినట్లుగా మన దృష్టిని మళ్ళిస్తూ ఉంటాడు. ఆనాడు ఆదాముని మళ్ళించిన వాడు, ఆనాడు అమ్మని మళ్ళించిన వాడు, ఈ రోజుని వాళ్ళకంటే మనం గొప్పవాడు ఏమీ కావండి. అందుచేత సాతానుడు చాలా సామాన్యుడని మీరు అనుకుంటున్నారు కానీ వాడు సాతాను కూడా చాలా శక్తి కలిగినటువంటి వాడు. అందుకనే వాడి గడసర్పము అవతారం పెట్టుకొని వాడు 7 శిరసలతో 7 కిరీటాలు పెట్టుకొని ఎలా ఉన్నాడమ్మ వాడు కన్నమైనటువంటి ఆ స్త్రీ కనగానే మగ శిశువును మృంగి వేయాలని ఎదురు చూస్తా ఉన్నాడంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, కన్నమైనటువంటి ఆ స్త్రీ నిండు గర్భశూలముగా ఉన్నటువంటి ఆ స్త్రీ పురుటి నొప్పులతో ఆమె ప్రసవ వేదనతో బాధపడుతున్నటువంటి స్త్రీ ఆ బిడ్డని కనగానే ఈ గడ్డ సర్పము మృంగి వేయవలెనని బిడ్డ కోసము కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉందంట. అంటే ఈ రోజు సర్పాలకును మానవులకును సాంగత్యము లేదు, సర్పానికి మానవునికి పొందన లేదు. ఎందుకంటే మనం సర్పము కనబడితే దాన్ని కనబెట్టి అంటనే చంపుతాం. ఎందుకంటే దానికి మనకి దేవుడు ఆది కాండంలోనే వైరాన్ని కలగజేశాడు. పాముని కనబడితే దానిని కొట్టడానికి మనం ప్రయత్నం చేస్తాం, మనిషి కనబడితే కనబడడానికి అది ప్రయత్నం చేస్తుంది. అంచేత నువ్వు ఎవరితో సాంగత్యం చేసినా పర్వాలేదు, కానీ పాములతో సాంగత్యం చేస్తే కనుక చాలా ప్రమాదాన్ని కోరి తెచ్చుకున్న వ్యక్తివి అవుతావు అని ఇక్కడ వాక్యము మనకి సెలవిస్తామని ప్రియమైన వారు. అందుచేత గర్భఫలము యెహోవా ఇచ్చిన బహుమానమే. దానికి బిడ్డలు లేనప్పుడు మనకి బిడ్డలు ఇచ్చిన వాడు ఎవరైందంటే దేవాది దేవుడైనటువంటి యెహోవా ఇచ్చాడు. 128 కీర్తనలో 127 కీర్తనలో కూడా మనం చూస్తూ ఉంటాం. గర్భఫలము ఎవరిచ్చిన బహుమానం అంటే యెహోవా ఇచ్చిన బహుమానము. దేవుడు నీకు నాకు బహుమానం ఎందుకు ఇచ్చాడంటే ఆయన కోసం వాడటానికి ఇచ్చాడు. అంతేనంటారా? మనం చేతపాటలు కుట్టించుకున్నాం అనుకోండి, ఎవరి కోసం కుట్టించుకుంటాం? మనం వాడుకోవడానికి కుట్టించుకుంటాం. అదే వస్తువు కొనుక్కున్నాం అనుకోండి, మనం వాడుకోవడానికి దాన్ని కొనుక్కుంటాం. అలాగే దేవుడు మనకు గర్భఫలాన్ని ఇచ్చాడు. దేవుడి కోసం ఇచ్చాడండి. మనకి ఇచ్చిన గర్భఫలాన్ని దేవుడి కోసమే పెంచడం కోసం ఇచ్చాడు. అవునే కదంట అమ్మా? దేవుడు తినిపెట్టిన ఎవరి కోసం పెంచాలి? మనం దేవుడి కోసమే పెంచాలి. అప్పుడు మనం ఏమై ఉన్నవారు అవుతాం? కృతజ్ఞత కలిగిన వారమై ఉంటాం. మనం బిడ్డలు లేని బిడ్డల కోసం నిత్యము కన్నీరు కార్చము. బిడ్డలు దేవుడు ఇచ్చాడు కనుక దేవుడు నాకు ఇచ్చిన బిడ్డని దేవుడి కోసం పెంచాలి. ఆనాడు సామ్యూయలు గ్రంథం, మొదటి సామ్యూయలు గ్రంథంలో మనం చూస్తాము. అన్నా కూడా పిల్లలు లేనప్పుడు, పిల్లల కోసం ఏడ్చినప్పుడు, కన్నీరు కార్చినప్పుడు దేవుడు ఒక గర్భద్వారాన్ని తెరిచి ఒక మగబిడ్డని ఇచ్చాడు. నీవు ఒక మగబిడ్డని నాకు ఇస్తే కనుక ఆ బిడ్డని తీసుకొచ్చి నీ సన్నిధిలో నేను బహుమానం ఇస్తాను. ఎందుకంటే నీవు నాకు ఇచ్చిన బిడ్డని నీ కొరకు నేను పెంచుతాను ప్రభు అని చెప్పి ఒక తీర్మానం చేసుకుని ఆ బిడ్డని తీసుకొచ్చి అక్కడ వచ్చిందంట దేవుని మందిరంలో అప్పగించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన స్వామ్యులు ప్రవక్త అయ్యి అనేక ఆత్మల రక్షణ కోసం ఉపయోగపడ్డాడు. ఈరోజు మన పిల్లలు కూడా దేవుని కోసం ఉపయోగపడే పిల్లలుగా ఉండాలి. ఎక్కడున్నా సరే దేవుడి కోసం ఉపయోగపడే పిల్లలుగా ఉండాలి. కానీ లోకానికి లోకంలో తిరిగే బిడ్డలుగా మనం లోకస్తులుగా మన బిడ్డలు పెంచామనుకోండి, రేపు వచ్చినప్పుడు ఏదైనా బాధ వస్తే మనం బాధపడవలసిన వాళ్ళు అంటే తల్లిదండ్రులే బాధపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు మనం అనుకుంటాం, నేను దేవుడిని నమ్ముకున్నాను, నా భార్య దేవుడిని నమ్ముకుంది, మా కుటుంబం అంతా దేవుని మందిరానికి వస్తున్నాం, కానీ మా పిల్లలకి ఇలా జరిగింది, మా పిల్లలకి ఏం న్యాయం జరగదు. కానీ వచ్చే భార్య భర్త కావచ్చు, లేదా అక్క చెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, వచ్చిన వ్యక్తులు దేవుని మీద నమ్మేస్తారు. కానీ ఎందుకో తెలుసా, అది అలాగే కూడా న్యాయం కాదు. నీ వస్తే దేవుడు నీకు న్యాయం చేస్తాడు, కానీ నువ్వు ఒక్క వ్యక్తి వస్తే అందరికి న్యాయం చేస్తాడని బైబిల్ ఎక్కడ రాయబడి లేదు, చెప్పబడి లేదు. కనుక నీకు జరుగుతుంది న్యాయం. రేపు పొద్దున్న పరలోకం రావాలంటే ఎవరు వస్తారు? ఇక్కడ కూర్చున్నా నువ్వే వస్తావు, కానీ నీ భర్త వస్తాడా, నీ పిల్లలు వస్తారా, నీ కొడుకులు కోడలు వస్తారా, మనవులు మనవరాలు వస్తారని బైబిల్లో ఎక్కడన్నా ఉందా? నువ్వు ఒక్కసారి దేవుడు నమ్ముకుంటే, నువ్వొక్కడు దేవుడు నమ్ముకుంటే నీ కుటుంబం అంతా రక్షించబడుతుందని పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా రాయబడి ఉందా? ఎక్కడ లేదు. దానికోసం మనం ఏం చేస్తాం? దేవుడి మీద నిర్ణయిస్తూ ఉంటాం.
దేవుని ఎడల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ తిరిగి మళ్ళీ మనం మనకి ఇచ్చిన గర్భఫలాన్ని సాతాను కోసం మనము బిడ్డలు పెంచకూడదు. ఇక్కడ ఈ గర్భధారం ఏం చేస్తుందంట, బిడ్డనిచ్చిన వాడు దేవుడే, కానీ బయటికి వచ్చి రాగానే ఏం కోరుతుంది, ఇది మరణాన్ని కోరుతా ఉంది. సాతాను ఏం కోరుతాడంట, మరణాన్ని కోరుతాడు. ఎప్పుడు కూడా మనల్ని మన పిల్లల నుండి కూడా సాతాను గడి ప్రాణాన్ని కోరుకుంటూ ఉంటాడు. ప్రయాణం వెళ్తున్నాం, వస్తున్నాం, దాంట్లో అనేకమైన అనర్థాలు జరుగుతున్నాయి. ముందు కాపరిని తీసుకుపోతే సంఘం అయిపోతేప్పుడు చెదిరిపోతాం. అంచేత ముందు కాపరిని అట్టుకుంటాడు సాతాను గడి. అంచేత మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎప్పుడు ప్రార్థన అనేటువంటిది ఉండాలి. మనం ప్రార్థన చేసుకోవాలి. మన పిల్లలు కూడా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారులారా, మొట్టమొదటి పట్ల కన్ననైనటువంటి స్త్రీ కన్నగానే గంట సర్పము ఎలా కాసు కూర్చుందంటండి, పుట్టి పుట్టగానే పడనే మృంగివేయవలేనని. ఆ బిడ్డ పెరిగి పెద్దవాడు ప్రయోజకుడు అవుతాడు, అనేక ఉపకారి అవుతాడు. అంచేత ఈ రోజుని నీ పిల్లైనా నా పిల్లైనా ఎవరి పిల్లమైనా వాడు దేవుళ్ళు ఎదగకుండా లోకస్తులుగా ఉండేటట్లు, లోకంలో ఆయిష్టాంతానికి జీవించే వ్యక్తులుగా మరి సాతాను ఏం చేస్తాడంటే వాడుకుంటూ ఉన్నాడు చాలా చోట్ల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఒకసారి మనకు మేలు చేసిన తర్వాత దాని మనం కృతజ్ఞత కలిగి ఉండకపోతే చాలా ప్రమాదాలు ఎదురవుతూ ఉంటాయి. అంచేత మనం చేసే తప్పుదములను బట్టి, మనం చేసేటువంటి దేవుని యొక్క విషయంలో అతిక్రమాన్ని బట్టి ఆ శాపలు ఎవరి మీదకి వస్తాయంటే 7 తరాల వరకు మన పిల్లల మీదకి ఖచ్చితంగా వచ్చి చేరుతాయండి. అలాంటి శాపాలు మన మీదకి రాకూడదండి. మనము మన పిల్లలను జాగ్రత్తగా ప్రభు కోసం పెంచాలి. దేవునికి స్తోత్రం. అందరికీ మరొకసారి 2 చేతులు చెబుతున్నాను, మీ పిల్లలను మీ దగ్గర పెట్టుకోండి. మీ పిల్లలను ప్రభు కోసం పెంచండి. ప్రభు కోసం మీ పిల్లలను సమర్పణ చేయండి. ఆనాడు హన్నా చేసినట్లుగా ఈ రోజు మీ పిల్లలను ప్రభు కోసం పెంచితే మీ కుటుంబాలు దేవుడు ఆశీర్వదిస్తాడు. మీ కుటుంబాలు దేవుడు దీవిస్తూ ఉంటాడు. మనకు ఇచ్చిన గర్భఫలాన్ని ఎవరి కోసం ఇచ్చాడు, ఆయన కోసం పెంచమని ఇచ్చాడు కనుక ఆయన కోసం నువ్వు పెంచినట్లయితే నీ కుటుంబానికి ఏ మాత్రం ఆయన తక్కువ మాత్రమో చేసే దేవుడు కాడు. అయితే మన బిడ్డలు తీసుకెళ్ళి ఎవరికి ఇస్తున్నాం, సాధారణంగా అప్పచేస్తున్నాం. మనం ఈ రోజు నిన్న బిడ్డలు చూడండి, నిన్నగాక మొన్న 14 సంవత్సరాల అమ్మాయి యవ్వన ప్రాయంలోకి వచ్చింది. ప్రియమైన వాళ్ళారా, పక్కన ఉన్నటువంటి కుర్రోళ్ళు రాయింగ్ చేసే బిడ్డలు ఏడిపిస్తూ ఉంటే ఎవరితో ఏమి చెప్పుకోలేని ఆ పిల్ల ఇంటికి వచ్చి ఉరి పోసుకుని చచ్చిపోయిందంటండి. తల్లి తండ్రులు గర్భశోకంతో ఏడుతున్నారు. ప్రియమైన వాళ్ళారా, కారణం ఏంటో తెలుసా, ఆ బిడ్డలు చిన్నప్పటి నుంచి కూడా భయభక్తులతో పెంచనందుకు కారణాన్ని బట్టి ఆ పిల్లల్లో భయభక్తులు లేనందువలన తొందరపాటు నిర్ణయాలు తీసుకుని వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళ చేతులతో ఓడబెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఎందుచేతండి, పిరికితనము దేవునిలో ఉన్నవాడికి రాదండి. పిరికితనము సాతాను పెడతా ఉంటాడు. పిరికి వారు మాంత్రికులు దేవుని రాజ్యానికి వారసులు కారు అని వాక్యం జలవిస్తూ ఉంది. అందుచేత నా ప్రియమైన వాళ్ళ మన పిల్లలను ధైర్యవంతులుగా చేయాలి. మన పిల్లలను యథార్థవంతులుగా చేయాలి, నమ్మకస్తులుగా చేయాలి. బాల్య వయసు నుంచి మనం అబద్ధాలు నేర్చుకుని మన పిల్లలకు అబద్ధాలు నేర్పకూడదండి. మనం అబద్ధాలు ఆడతాం సమయాన్ని బట్టి. మనం అబద్ధాలు ఆడుతూ మన పిల్లలు కూడా అబద్ధాలు నేర్పుతూ ఉంటామండి. చాలా చోట్ల మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళని ప్రాణాపాయం వచ్చినా సరే నమ్మకంగా ఉండాలి. ప్రభు కోసము నమ్మకస్తులకు మెండైన దేవుని ప్రభువు పొమ్మరిస్తాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు కోసం మనము బ్రతకాలి. మన పిల్లలను కూడా ప్రభు కోసమే పెంచాలి. దేవునికి స్తోత్రం. 2వ మాట కూడా చూద్దాం, త్వరగా చూడమ్మా. ఏముంది అక్కడ? 2వ మాట చూడు. నిర్గమకాండము 1వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. త్వరగా చూడమ్మా. నిర్గమకాండం 1వ అధ్యాయం 16వ వచనం. మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు. వారిని కాన్పు పీటల మీద చూసినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపివేయడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హెబ్రీ స్త్రీలు బలవంతులు, హెబ్రీ స్త్రీలు దేవుని యొక్క పిల్లలు, హెబ్రీ స్త్రీలు మంత్రసానులు లేకుండానే వాళ్ళు అప్పటికప్పుడు నిన్ను గర్భిణీలయ్యి నవమాసాలు మోసి పనులు చేసుకుంటానే నడుతున్న బిడ్డలు కనేసి అవన్నీ ఆ బిడ్డలు కనేటువంటి తల్లే మళ్ళీ బిడ్డకి మనం చక్కగా తాళం చేయించుకుని, ఆ తల్లే మళ్ళీ అన్ని చక్కబెట్టుకుని, ఆ తల్లే మళ్ళీ తన వంట తానే చేసుకునేది అంటే ఇలా పొద్దున గంట ముందు గురుడు పోసుకున్నటువంటి తల్లి 2 గంటల తర్వాత పొయ్యి కూర్చుని వంట చేసేదంట. ఆ విషయం నాకు కూడా తెలుసు. మా నాన్న శరీరం మా మేనత్త ఉండేదండి. మొక్కడు సరిపడండి ఆవిడికి. అలా గురుడు పోసుకుని ఇలా పొయ్యి కూడా వంట చేసిందండి ఆవిడ. ఎందుకు
ఎందుకు విషయం చెప్తానంటే ఆ రోజు నీ స్త్రీలు బలంగా ఉండేవారు. గర్భిణీ స్త్రీ ఇప్పుడు గర్భం వస్తుంటే ఉండే వరకు కూడా ఇప్పుడు వచ్చే వరకు కూడా మిశ్రమ మాసపడికి వెళ్ళవలసి వస్తుంది. ప్రతి నెల పొందవలసి వస్తుంది. ఏ నెలలో ఏమిటి ఎంత కావాలో ఏ పురుటికాయని ఎంతగా అవసరం అవుతుందో ఆ ఆడపిల్లకైనా తల్లి ప్రాణాలు అర్షితో పెట్టుకుని ఈ చెత్త బయటడే వరకు అంత భయంకరమైన పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నారు ప్రతి తల్లిదండ్రులు ఈ రోజుని. ప్రియమైన వారులారా, ఆ రోజులు అలా లేదు. మంత్రసానులతో కూడా పని లేకుండా పిల్లలకి అన్నారు. అయితే ఏ స్త్రీలు మంత్రసానులతో బిడ్డలు కలిగినప్పుడు ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలించిన రాజు ఆడు ఏమంటున్నాడంటే ఏ స్త్రీలు మగ పిల్లలు పుడితే పీకి నొక్కి అక్కడ చంపేసేయండి, బయటకు వచ్చి పడుతుందండి, ఆ బిడ్డలు బ్రతకనివ్వద్దు, మగ బిడ్డలు చంపేసేయండి. మగ బిడ్డలు పుడితే వాళ్ళకి బలం ఎక్కువైపోద్ది, సంతానాభివృద్ధి అయిపోద్ది, విస్తరించిపోతారు అని చేత ఆడవాళ్ళని బ్రతకనివ్వండి కానీ మగవాళ్ళు మాత్రమే చంపేయండి. ఆ యొక్క శాసనం ఆ రోజుల్లో ఏ స్త్రీలను ఆ విధంగా వాడు కడుపును పుట్టాడు బిడ్డల్ని చంపేయాలని చెప్పి శాసనం ఇస్తే అదే టైంలో మోసే కూడా పుట్టాడండి. అదే రోజుల్లో అదే టైంలో మోసే కూడా పుట్టాడు. మోసే యొక్క మిరియాము ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంది. మోసే కంటే పెద్దాడు అహరోను కంటే పెద్దది మిరియాము. ఇక్కడ ముగ్గురు ఒకేసారి పుట్టినటువంటి వాడు. సౌందర్యవంతంగా పుట్టాడు, ఎంత అందంగా పుట్టాడు. కానీ ఏ పరిస్థితిలో పుట్టినటువంటి మగ పిల్లల్ని చంపేయండి, ఆడవాళ్ళు మాత్రం బ్రతకనివ్వాలి శాసనం తయారు చేశారు. అయితే ఏదో విధంగా మోసే బురుటిలోనే చచ్చిపోతే, భూమి మీద పడగానే చచ్చిపోతే 6 లక్షల మంది ప్రజలు ఐగుప్తులో నుంచి కనాను పట్టణానికి ఎవరు నడిపిస్తారు. మోసే పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని తల్లి గర్భంలో ఉండగానే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మోసే ఎట్టి పరిస్థితుల్లో కూడా చావడానికి వీల్లేదు. మోసేని చంపడానికి ప్రయత్నం చేస్తారు వాడు. కారణం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు బయటికి రాకుండా బందీ గృహాల్లో పెట్టించి వాళ్ళ స్త్రీలతో వ్యభిచరించి పురుషులతో చంపేయండి, ఆడపిల్లలైతే బతకనివ్వండి అని ఒక శాస్త్రాన్ని ఏర్పాటు చేశారు. కదా వాళ్ళ జీవితాలతో ఆడుకునేటువంటి సమయంలో దేవుడు ఇశ్రాయేలు పక్షంగా ఉన్నాడండి. సాతాను అనేక శాస్త్రాలు పెట్టింది, సాతాను అనేక కుతంత్రాలు పెట్టింది. దేవుడి పిల్లలు ఏదైనా నాశనం చేయాలి, దేవుడి పిల్లలు ఏదైనా పాడు చేయాలి, వాడు వంశం పెరగడానికి వీల్లేదు, వాళ్ళ వంశం అంతా అంతరించిపోవాలి. ఇప్పటికే 6 లక్షల మంది అయిపోయారు. ఆనాడు ఒక్కడిగా వచ్చిన వాడు ఇవాళ 6 లక్షల మంది అయిపోయారు. వీళ్ళు ఇంకా పెరిగారంటే ఐగుప్తుల మీద మనలను ఇతరుల మీద చంపేస్తారు. మనకంటే ఎక్కువ బలవాడికి కలకుండా ఉండాలంటే మగవాడిని చంపేసి ఆడవాళ్ళు బతకమని చెప్పి మంత్రసానికి ఆజ్ఞాపిస్తే ఆ మంత్రసాని మోసని చంపడానికి చేతులు రాలేదండి. సుందరవతుడు, అందమైనటువంటి వాడు, ఎర్రని వాడు, ఎంతో చక్కగా ఉన్నటువంటి చట్టిపెట్టిని చంపడానికి ఆ యొక్క మంత్రసానికి చేతులు రాలేదండి. మంత్రసానికి చేతులు రాలేదు. ఏదో బిడ్డను బ్రతికించాలని తన మనసులో అనుకుంది. ఆమె పుట్టిన బుద్ధి కాదు. కానీ దేవాది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మంత్రసానిలో ప్రవేశించి ఒక పెట్టిని తయారు చేసి దాన్ని కీలు పోసి ఆ పెట్టిలో మోసేని పెట్టి అక్కడ జమ్ము ఉంటే ఆ జమ్ములో పుడిచిపెట్టారండి. ఆ పెట్టిని జమ్ము పెట్టిలో మోసేని పెట్టి పెద్దదిగా వరకు కూడా విడిచిపెట్టాలి యాత్ర చెప్పి చెల్లె పెట్టి వెళ్ళిపోతే ఆ రాజు కుమార్తె చెలికత్తలతో తాళం చేయడానికి వచ్చి తాళం చేసే సమయాన్ని ఆ జమ్ము పట్టులో ఉంటే చట్టి పెట్టి ఏడుస్తుంటే పాల కోసం ఆ రాజు కుమార్తె చూసి ఎవరు ఇక్కడ చట్టి పిల్లడు ఏడుస్తున్నాడో చూసేటప్పటికి మోసే బాల్యంలో ఉన్నాడు. అక్కడ తన తండ్రి చేసిన శాసనాన్ని బట్టి ఆ బిడ్డను దమ్ము చెట్లో పెట్టి ఆ నీటిలో విడిచిపెడితే ఆ అంతఃపురం నుండి రాజకుమార్తె స్నానం చేయడానికి వచ్చి ఆ మగబిడ్డ యొక్క ఏడుపుని విని ఆ బిడ్డను విడిచిపెట్టి వెళ్ళలేక తన చెలిగత్తెల దగ్గర తీసుకుని ఇంటికి వెళ్ళి తన చెలిగత్తెలకు అప్పగించి ఆ బిడ్డను పెంచమని ఆజ్ఞాపించింది. ఆ మోసే ఆ విధంగా తన తండ్రి చంపేయడానికి ప్రయత్నం చేస్తే ఆ తండ్రి కడుపును పుట్టినటువంటి కుమార్తె మంచి మనసుతో పనివారికి అప్పగించి మోసేని ఏ విధంగా చావడానికి వీల్లేదు, మోసేని బ్రతికించాలని చెప్పి దేవుడు ఏం చేశాడంటే మోసేకి జీవాన్ని ప్రసాదించి పెద్దవాడిని చేశాడు. 40 సంవత్సరాలు సామాన్య మనుషుడిగా బ్రతికాడు. మరో 40 సంవత్సరాలు 80 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల మందిని వాడు ఎన్నిసార్లు ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని శ్రమలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా అవన్నీ ఓర్చుకుంటూ సహించుకుంటూ ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ముందుకు నడిపించేటండి ఒక్క మోసే మాత్రం.
మరి పురుట్లో చంపేస్తే దేవుని ప్రణాళిక నడిచేదా? దేవుని యొక్క ప్రణాళిక జరిగేదంటారా? జరిగేది కాదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి మోషేను బ్రతికించుకున్నాడు. ప్రియమైన వారులారా, ఈ రోజుని నీవు నేను దేవుని కొరకు బ్రతకాలని నిర్ణయించుకుంటే కనుక ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురైనా మరణము నుండి జీవంలోనికి దేవుడు మనం తీసుకుని వెళ్తాడండి. ఏ రోగమైనా, ఏ బాధ అయినా, ఏ వ్యాధి అయినా, ఏ సమస్య అయినా మరణానికి అప్పగించడానికి సాతాను ప్రయత్నం చేసిన మరణములో నుండి విడిపించి జీవంలోనికి దాటించేవాడే మనం నమ్ముకున్నటువంటి జీవాధిపతి యేసు. ఆనాడు 6 లక్షల మందిని ప్రజలను రక్షించడానికి ఒక ప్రణాళిక ప్రకారంగా మోషేను బ్రతికించి మోషే ద్వారా ఆ ఐగుప్తుని ఊబిలో నుంచి బయటికి తీసుకొచ్చిన వాడు జీవము కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంత్రసాన్ని అందరినీ చంపేసింది కానీ మోషేని మాత్రం చంపల. మోషే చచ్చిపోతే ఇజ్రాయెల్ చరిత్ర ఎక్కడితో ఐగుప్తుతో అర్థమైపోవాలి. కానీ అర్థమైపోవడం దేవుని చిత్తంగా. నువ్వు నేను ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి వ్యాధులతోనో, బాధలతోనో, దరిద్రులతోనో అర్థమైపోవడానికి కాదు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నది. మనలైనా మన పిల్లలైనా దేవుడి కొరకు బ్రతకాలి, దేవుడి కొరకు జీవించాలి. మనం బ్రతుకుతూ మనం జీవిస్తూ మన పిల్లలను కూడా దేవుని కోసమే పెంచాలని. మోషే ఎవరి కోసం పెరిగాడండి? తన ఇజ్రాయెల్ ప్రజల్ని బయటికి తీసుకురావడానికి మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రోజుని నీ ద్వారా నీ గర్భఫలాలని ఆస్వాదిస్తున్నాడు దేవుడు. ఈ రోజు నీ పిల్లలు బాగున్నారు, మంచి చదువులు చదువుతున్నారు, ఉన్నతమైన స్థితిలో ఎదుగుతున్నారంటే అది నీవు చేసే ప్రార్థనే. అలాంటి ప్రార్థనలు ఆలకించే దేవుడు, అలాంటి మేలు చేస్తున్నటువంటి దేవుడు. దేవునికి మనం ఏం చేయాలంటే ఎల్లప్పుడు కూడా మనతో కూడా మన పిల్లలు కూడా కృతజ్ఞత కలిగి దేవుడు వాళ్ళని పెంచాలని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వార్తలో మరొక మాటకు మనం వచ్చేద్దాం. ఎన్నదమని 3 మత్తయి సువార్త 2:16 2 బాగా చదువుతాం, తొందరగా వచ్చేది. ఆ జ్ఞానులు చూడమ్మా, తన్ను అపహసించరని. మత్తయి సువార్త 2:16 ఆ జ్ఞానులు తనను అపహసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములో దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు కలిగిన మగ పిల్లలందరినీ వధించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు అండి? 2 సంవత్సరాలు లోపులో ఉన్నటువంటి పిల్లలు మొదలుకొని అక్కడ పుట్టినటువంటి బిడ్డతో పాటు వాళ్ళందరినీ కూడా సంహరించమని ఏ రోజు ఒక శాసనాన్ని ఏర్పాటు చేశాడు. యేసు ప్రభు కాలం వచ్చేటప్పుడు. దేవునికి స్తోత్రం. అంటే యేసు ప్రభు ఎదిగితే అనేకులు రక్షించబడతారు, దేవుని రాజ్యం కట్టబడతారు. అంచేత యేసుక్రీస్తు యూదునికి రాజు కాకుండా ప్రపంచానికి ఒక రాజుగా ఏర్పరచబడుతూ ఉన్నాడు. పరలోకానికి భూలోకానికి ఒక రాజుగా ఏర్పరచబడుతూ ఉన్నాడు. అందుచేత యేసుని ఎదగకుండా ఎప్పుడు చంపేయాలనుకున్నారంట? 2 సంవత్సరాల వయసులోనే యేసుని చంపేయాలని ప్లాన్ చేశారంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని చంపాలని ప్లాన్ చేశారు? యేసు ప్రభుని 2 సంవత్సరాల వయసు లోపులో ఉన్నటువంటి పిల్లలందరినీ సంహరించేటారంటే ఒక్క యేసు ప్రభుని చంపడం కోసం 2 సంవత్సరాల పిల్లలందరినీ కూడా వద్దకి తీసుకొచ్చి చూడండి, గుడి దగ్గర ఏటపోతలు ఎలాగైతే నవ్వుతూ ఉంటారో, ఆలుస్తూ ఉంటాయో, 2 సంవత్సరాల పిల్లల లోపల పిల్లలందరినీ కూడా బోధించడం మొదలు పెట్టారండి. నరికేయడం మొదలు పెట్టారు, చంపేయడం మొదలు పెట్టారు. ఎంత రోదలుండి రమాలు అంగలార్పు అనేటువంటి వచ్చిన ఒక నెరవేర్చబడింది. దేవునికి స్తోత్రం. శాసనం తయారు చేస్తే అడ్డుపెట్టేవాడు ఎవరు లేరండి. ఆనాడు ఆ విధంగా 2 సంవత్సరాల లోపల పిల్లలు సంహరించమన్నారు. ఎవరిని? మగ పిల్లలనే కానీ ఆడపిల్లలు మాత్రము కాదు. బాగా గుర్తుపెట్టండి. ఆనాడు ఇశ్రాయేలు కాలంలో కూడా మగ పిల్లల్ని సంహరించడానికి ఆడపిల్లల్ని సంహరించొద్దు అన్నాడు. ఇక్కడ పరలోకంలో మనం చూస్తూ ఉంటే కననయ్యటువంటి స్త్రీ కనగాని ఆ మగ శిశువును మృంగివేయవలని ఘట సర్పము నిలిచి ఉండును అని రాయబడింది. అంటే మనము కననైనటువంటి బిడ్డలను, మన బిడ్డలను ఎప్పుడు కూడా సాతాను బలికొడుతూనే ఉంటాడండి. పెద్దోళ్ళు అయిపోయాడు, మనకి ఏం పర్లేదనుకోవడానికి లేదు. బాబు 2 పిల్లలు ఉంటారు. మొట్టమొదట భార్య తండ్రి పోయిన 15 రోజులకి కుర్రడ పుట్టిపోయాడు. కుర్రడ పుట్టి 15 రోజులకి
భార్య పోయింది, మళ్ళీ ఇప్పుడు చేసుకున్నాను, ఇద్దరు పిల్లలు పుట్టారు, సంవత్సరం సాఫీగా చక్కగా సాగిపోతుంది, నాకేం పర్వాలేదు అనుకున్నాను. కానీ ఆ రోజు టీవీ చూస్తానని చెప్పి టీవీలో వచ్చిన కొత్త ఆ రోజుల్లో టీవీలో వచ్చిన కొత్త 1986 సంవత్సరం ఇంకా వరద రాలేదప్పటికి. అప్పటికి 6 సంవత్సరాల కుర్రాడు పెద్దాడు సత్యానంద గారు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వెళ్ళాడు. టీవీ చూడటానికి వెళ్ళి వస్తా చెరువు పడిపోయి చచ్చిపడ్డాడు. చెరువు గట్టు మీద పైనేమో పచ్చగడ్డ ఉంది, చెరువు అంతా వర్షం నీటితో మునిగిపోయి ఏదో పచ్చపువ్వుతో నిలబడి ఉంది. చెరువులో పువ్వేదో గట్టు మీద ఉన్న గడ్డి ఏదో తెలియకుండా అది ఇది కూడా పచ్చగా ఉండటం కదా 6 సంవత్సరాల వయసులోనూ అది డైరెక్ట్ గా వచ్చి చెరువులో పడిపోవడంతో చెరువులో కూలిపడ్డాడు. బాగుంది అనుకున్న సంసారం, సాగిపోతుంది అనుకున్న సంసారము ఎవరు పెట్టాడు? సత్యాన్ని ఏం పెట్టాడమ్మా? శోకం, గర్భ శోకం పెట్టాడు, పుత్ర శోకం, వైద్యము. ప్రియమైన వాళ్ళరా, యెషయా గ్రంథం 47వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. ఎంత భయంకరమైన పరిస్థితితో ఏ మనిషికి కూడా అలాంటి బతుకు రాకూడదండి. పుత్ర శోకం, వైద్యం ఈ రెండు కలగకూడదు, పక్కవాడు కూడా రాకూడదని మనం కోరి ప్రార్థన చేయాలి. ఆ రెండు నేను అనుభవించాను కాబట్టి అనుభవించి నేను చెప్తా ఉన్నాను. ప్రియమైన వాళ్ళరా, యెషయా గ్రంథం 47వ అధ్యాయము 9వ వచనం. ఒక్క నిమిషంలోనే నీకు పుత్ర శోకమును వైద్యమును ఈ రెండు నేను నీకు సంభవించును. దేవునికి స్తోత్రం. సంభవించును. నీవు అధికముగా చిహ్నాలు చూసినాను, అత్యధికమైన కరణ పిశాచుల తంత్రములను నువ్వు అభ్యసించినాను. నువ్వు ఆధారం చేసుకున్న దేవతలు గాని ఆ దెయ్యాలు గాని నేను పంపించబోయే ఈ యొక్క పుత్ర శోకం వైద్యాన్ని ఒకవేళ అవి తెప్పిస్తాయేమో చూసుకోమని చెప్పి దేవుడు ఏం చేశాడంట? సవాల్ చేశాడండి. దేవునికి స్తోత్రం. అప్పటికే నేను భూతవంతుడిగా ఉన్నాను. నీవు ఆధారం చేసుకున్న కర్ణ పిశాచులు, నీవు ఆధారం చేసుకున్న శిలంగితనము, నీవు ఆధారం చేసుకున్న మంత్రమించులు దీన్ని కాపాడగలిగేమో చూసుకొని శక్తి ఉంటేనని చెప్పి దేవుడు నా మీదే ఆయన తిరుగుబాటు చేశాడు. దేవుడిగా తిరుగుబాటు చేయగా దేవునికి విరోధంగా అక్రమంగా అన్యాయంగా బ్రతుకుతున్న సమయంలో దేవుడు మరణాలు వెంబడి మరణాలు కుటుంబంలో వరుసని తండ్రి తర్వాత బిడ్డ తర్వాత భార్య తర్వాత బిడ్డ వరుసని వారు మరణించగాని ఉక్కు పిడిలో ఉన్న నేను ఏమైపోయింది తెలుసండి? రక్త విముక్తిగా మారిపోయాను. మరణంతో జీవితం అంతా కుమ్ముకుపోయింది. ఇక నేను మాత్రం ఎందుకు బతకాలి? నేను సరిపోతే చనిపోవాలనుకున్న నన్ను దేవుడు తిరిగి బ్రతికించుకున్నాడు. బ్రతికించడమే కాక 1986లో కొరడ పోవడం ద్వారా నేను రక్షణ పొందాను. నా భార్య రక్షణ పొందింది. 94లో సేవ వచ్చో 94 నుండి ఇప్పుడు 2025 సంవత్సరాలు ఈ సేవ జీవితంలో ఎన్నో తుఫాన్లు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని ఇద్దరు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొని ముందుకు వెళ్ళేటువంటి శక్తిని, బలాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మాకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాకు రాలేదంటారా ఈ 30 సంవత్సరాల కాలంలో? మా విశ్వాస జీవితంలో కష్టాలు రాలేదంటారా? బాధలు రాలేదంటారా? నిందలు రాలేదంటారా? అవమానాలు రాలేదంటారా? ఆకలితో చచ్చిన రోజులు లేవంటారా? ఎన్నో ఉన్నాయి. ప్రియమైన వాళ్ళ సమయం వచ్చింది చెప్తూ ఉన్నారు. దేవుడు ద్వారా మనం చనిపోవాలనుకున్నా మనం బ్రతకరాడు. ఆయన చెప్తాను చూడడానికి చనిపోయిన వాళ్ళని కూడా తిరిగి బ్రతికిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. 2 సంవత్సరాల లోపు కలిగిన పిల్లలను సంహరించమని ఏ రోజు శాసిస్తే 2 సంవత్సరాల పిల్లలు చనిపోతూ ఉంటే యేసు ప్రభుని భుజం మీద వేసుకుని తీసుకొని ఆ మరణాలను తప్పించారు. కాబట్టి యేసు ప్రభు ఎక్కడ చంపితే ఈరోజు నీకు రక్షణ ఉందా? నాకు రక్షణ ఉందా? ఈరోజు దేవుడు మనం ఆరాధించడానికి ఇక్కడ ఉన్నాడా? లేడు కదండి. దేవుడు ఎవరు పాస్టర్ లేడు, సగం సమాజం లేదు. కానీ దేవుడు తన యొక్క మహాకృపను బట్టి మరణము నుండి తప్పిస్తా ఉన్నాడు. మరణాన్ని తప్పించడం దేవుని వశము, మరణంలోనికి నడిపించడం సాతాను వశమని. మన మరణానికి పోయిన సైతాన్ని వెంబడిందామా లేక మన ప్రాణాన్ని కాపాడి దేవుడిని వెంబడిందామా? మన బిడ్డలను ఎవరి కోసం మనం పెంచుతున్నాం? సాతాను కోసం పెంచుతున్నామా? దేవుడి కోసం పెంచుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పెట్టాలా. నీ మనసాక్షిని అడుగు, ఒక్కసారి నీ మనసాక్షిని అడుగు.
నీవు రోజు సంపాదించిన బిడ్డలను ఎవరి కోసం పెంచుతున్నావు ఒక్కసారి ఆలోచించు. దేవుడు ఎంత బాధపడుతున్నాడో తెలుసా? దేవుడు నిన్ను బట్టి ఎంత తగ్గుపడుతున్నాడో తెలుసా? ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో భూమి మీద మనుషులను చేసినందుకు దేవుడు, భూమి మీద మనుషులను సృష్టించినందుకు, నిన్ను చేసినందుకు, నీకు పిల్లలు ఇచ్చినందుకు దేవుడు సంతోషపడుతున్నాడా? అమ్మా చూడేముంది? తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా తన హృదయంలో సంతాపమునందుతున్నాడంట, బాధపడుతున్నాడు. అంటే ఈ రోజు మనం చేసే పనులు బాధ కలిగిస్తున్నాయి, దుఃఖం సంతోషాలు కలిగిస్తున్నాయి. దేవుడు చెప్పట్లేదు, దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుడు నీ గర్భఫలాలు ఇచ్చాడు. నీ గర్భఫలాన్ని బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నిన్ను బట్టి నీ బిడ్డలకు శాపాలు వస్తున్నాయి. నీ బిడ్డను బట్టి నీ బిడ్డలకు దీవులు రావాలని కోరుకుంటున్నావా? ప్రియమైన వాళ్ళరా, నువ్వు సమాజాన్ని కొడగప్పొచ్చేమో, దేవుడిని కొడగప్పాలి వారేమో. నీవు లేదు దేవుడు కొడగప్పలేవు. నీ మోసపూరితమైన జీవితాన్ని ఇప్పటికైనా మార్చుకొని, భక్తులు మార్చుకొని, జీవితాన్ని మార్చుకొని. ఆనాడు 2 సంవత్సరాల లోపలనే మోసేని చంపాలని ప్రయత్నం చేస్తే పర్వతంలో కర్రైన కుమారుణ్ణి కనిన వెంటనే పసిగొందని మింగివేయాలని చెప్పి 7 శిరసులతో ఘట సర్పము, ఎర్రని ఘట సర్పము కోరలుగా వేసుకొని ఎర్ర కిరీటాలు పెట్టుకొని ఆ ఘట సర్పము ఆ పసిగొందని మింగివేయాలని ప్రయత్నం చేసింది. ఆ రోజుని పరలోకంలో ఆ ఘట సర్పము ఆ పసిగొందని మింగేస్తే ఈ రోజు నీకు నాకు రక్షణ లేదు. దేవునికి ఇస్తారు. ఆ రోజు నేను నాయకుల మందిరంలో చచ్చిపోతే కనుక ఈ రోజు నేను సువార్తను నేను ఉండేవాడిని కాదు. కానీ సాతాను నన్ను మరణానికి అప్పగించాలని ప్రయత్నం చేసింది. అనుక్షణము కూడా సాతాను నన్ను వెంబడిస్తూనే ఉన్నాడు. అనుక్షణము సాతాను నిన్ను కూడా వెంబడిస్తూ ఉంటాడు. ఎప్పుడు ఎందుకంటే నువ్వు దేవుడిని పెట్టావు కాబట్టి, దేవుడి కోసం నువ్వు బ్రతుకుతున్నావు కాబట్టి దేవుడికి నీకు దూరం చేయాలని వాడు ఇప్పుడు ప్లాన్ చేస్తూ ఉంటాడు. ప్రియమైన వారు, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీ కొరకు నా కొరకు తన ప్రాణం పెట్టాడు. 2 సంవత్సరాల వయసులో చచ్చిపోవాలి, చంపేయాలనుకున్నాడు సాతాను. ఆడు వల్ల కాల ఇజ్రాయెల్ ప్రజలు మోసే మరి చిన్న వయసులోని చంపేయాలి, ఇజ్రాయెల్ అందరినీ బానిసలుగా చూడాలనుకున్నాడు. ఇజ్రాయెల్ ఆశీర్వదించబడడం సైతానికి ఇష్టం లేదు. అమ్మా సాతానికి ఇష్టం లేదు. అందుకే మోసేని చంపేయాలని ప్రయత్నం చేశాడు. కానీ మోసేని దేవుడు బతికించుకొని మోసే ద్వారా 6 లక్షల మంది ప్రజలను ఐగుప్తు అనేటువంటి సాతాను యొక్క సహాసం దగ్గర నుంచి పాలు తెన్నులు ప్రవహించు కణాలు పట్టడానికి విడిపించుకోవడానికి మోసేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు నీ కుటుంబంలో నీకు దేవుడు రక్షణ ఇచ్చాడంటే నిన్ను బట్టి నీ భార్యని బట్టి నీ భర్త, నీ భార్య భర్తను బట్టి నీ పిల్లలందరూ రక్షించబడాలని దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను కానీ నన్ను కానీ ఎవరినైనా సరే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, పరలోకంలో కనులైన బిడ్డను మింగడానికి గడ్సర్పాలను కాసు కూర్చుంటే ఇక్కడ 2 సంవత్సరాల వయసు లోపల పిల్లలని మోసేని సంపాదన ప్రయత్నం చేశారు. జమ్ము పెట్టి తయారు చేసి కీలు పోసి చెరువులో విడిచిపెట్టేస్తే ఆ బిడ్డని రాజకుమార్తె పట్టుకొని తన కోసం పెంచి పాలించేటువంటి బిడ్డని ఆ బిడ్డను మళ్ళీ ఎవరి దగ్గర మీద తయారు చేశారో ఆ తండ్రికే మళ్ళీ పెంచమని కొంత జీతం ఇచ్చి తన బిడ్డ కోసం పెంచడానికి తను రాజకుమార్ దగ్గర జీతం తీసుకుని తన బిడ్డను తన చేతితో పెంచింది. దీవెన వాళ్ళ దేవుని ప్రలాద నలుకలు, దేవుని యొక్క ప్రాణం, దేవుని యొక్క గిఫ్ట్, దేవుని యొక్క తలపులు ఎలా ఉంటాయో మనకి తెలియదండి. ఆయన ఆశ్చర్యమైన కార్యుడు, అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు. ఆనాడు అక్కడ 2 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి లోపల పిల్లలందరినీ సంహరించమన్నాడు. అవకాశం కుదరలేదు. మోసేని చంపమన్నాడు. అవకాశం కుదరలేదు. యేసేని చంపమన్నాడు. అవకాశం కుదరలేదు. ఇప్పుడు అవకాశం కోసం ఎదురు చూస్తామన్నాడు. ఎందుకని? సమయం చాలా సంకుచితంగా ఉంది కనుక. చదవమ్మా, చదువు. ఏం రాశాడా చూడు. మొదటి పేతురు 5:8 చదువుతాం తొందరగా. ఇలాగ మన జీవితాలని అనేకమైన సార్లు దేవుడు ప్రాణాపాయం నుండి కాపాడుతున్నాడు. మన పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా? ఇంటికి వచ్చేవారికి గ్యారంటీ ఉందా? నీవు నేను కూర్చున్నాం, బయటికి వెళ్ళారు, ఇంటికి రావాలి. చెరువులు వేసారు, ఎక్కడికో మేత కోసం వెళ్తున్నారు, బళ్ళు మీద తిరిగాడు. మరి క్షేమంగా గృహానికి రావాలంటే ఎలా వస్తారండి? మన దేవుడు నమ్ముకున్నారా? లేదే. వాడి కోసం నువ్వు ప్రార్థన చేయొద్దా? నీ బిడ్డ కోసం చేయొద్దా?
ఆడబిడ్డకైనా మగబిడ్డ కోసం నీ కుటుంబం కోసం మరల కోసం నేను రక్షించుకునేందుకు దేవుడు నీ కుటుంబం కోసం ప్రార్థన చేయాలా వద్దా? చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు బాధ్యత తీసుకోవాలి. అందుకే దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు తన కుటుంబంలో. నీ కుటుంబంలో దేవుడిని ఏర్పాటు చేసుకున్నది నీ పిల్లల కోసమే. ఈ పిల్లల్ని ప్రభు కోసం పెంచు. నువ్వున్నా కూడా నీ పిల్లలు కూర్చోబెట్టుకో. రేపు పొద్దున్న నువ్వు పరలోకలు ఉంటే నీ పిల్లలు కూడా పరలోకలు ఉంటారు. కానీ నువ్వు పరలోకలు ఉంటే నీ పిల్లలు అగ్నిగుండంలో మాడిపోతూ ఉండి వాళ్ళని చూసి ఆడవాళ్ళని పరిస్థితి వస్తుందాం. దేవునికి స్తోత్రం. ఇలాంటి రోజులైన వాక్యాలు ఎవరు బోధించట్లేదండి. ఎవరు బోధించట్లా. ఆశీర్వాదాలు మాత్రమే. నువ్వు ఆశీర్వదించబడతావమ్మా, నువ్వు దీవించబడతావయ్యా. ఇవాళ మనుషులు కూడా అదే కోరుకుంటున్నారు. సత్యాన్ని గమనించట్లే ప్రియమైన వారు. అందుకే వాక్యం చూద్దాం. వాక్యం చూసి ఇప్పుడైనా సాతాను యొక్క క్రియలు, సాతాను యొక్క నడవడిక, సాతాను యొక్క ప్రవర్తన ఎలా ఉందో మనకి చూద్దాం. మొదలు పేతురు రాసిన పత్రిక చదువు సారి 5:8. చూడు, దేవుడు నిన్ను పెంచి నిన్ను విడిపించింది. దేవుడు నీకు భార్యనిచ్చాడు, భర్తనిచ్చాడు, పిల్లల్నిచ్చాడు, సంతానాభివృద్ధి పరిచాడు. ఎందుకో తెలుసా? ఆయన కోసం నువ్వు బ్రతకాలని, ఆయన కోసం జీవించాలని. నీవైనా నేనైనా ఎవరినైనా. అయితే ఇక్కడ ఏం రాయబడింది? నిబ్బరమైన బుద్ధి కలిగిన వారై మెలకువగా ఉండండి. ఎలాంటి బుద్ధి కావాలంటండి? ఎలాంటి బుద్ధి కావాలి? నిబ్బరమైన బుద్ధి కావాలంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన బుద్ధిని గడుపురంగా ఉండకూడదండి. దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఒకే విధంగా ఉన్నాడు. మనం అలా ఉండకూడదు. నిలకడలేని జీవితం అంతా నీలో ఉంచుకొని ఎదుటి వారికి నీతులు చెప్పి తప్పులు చేస్తావు. మనసు మారాలి. మనిషి కాదండి, జాతీయ ఉండండి. మనిషి మారడం కాదు. తెల్లసరి కడితే తెల్లగా ఉంటాం, నల్లసరి కడితే నల్లగా ఉంటాం, ఎర్రసరి కడితే ఎర్రగా ఉంటాం. కానీ మారవలసింది రంగు కాదు. ఏం మారాలంట? మనసు మారాలి. మారిన మనసు దేవుడికి కావాలి. పాత మనసు రోత మనసు కాదు. మారిన మనసు దేవుడికి కావాలి. అంతే దేవుడిని మార్పు కోరుతున్నాడు. నువ్వు మార్పు కలిగి ఉండాలని దేవుడు నీకు ఇచ్చినటువంటి సమస్తాన్ని దేవుడి కోసం పెంచాలని కోరుకుంటున్నాడు. మార్పు లేకుండా ఎంతకాలం ఉన్న ప్రయోజనం లేదు. ఉందంటారా? లేదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మార్పు అనేటువంటిది అవసరం అండి. మార్పు కావాలి. నువ్వు బాప్తిజం తీసుకున్నావు, మీ ఇంట్లో గుళ్ళు లేచిపోవడం సరిపోదా? అది నిజమైన బాప్తిజం కాదు. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. దేవునికి స్తోత్రం. మారు మనసుకు తగిన ఫలాలు. మారు మనసుకు తగిన ఫలాలు. ఆ ఫలాలు నీలో ఉండాలి. మారు మనసు లేనప్పుడు ఫలాలు లేవు. మారు మనసు పొందే కూడా ఫలాలు లేవు. అంజట్లే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవమ్మా. అది చూడండి. ఎవడాడు మనకి? ఎవడాడు? 7 శిరస్సులు కలిగినటువంటి ఆ ఎర్రని ఘటసర్పం ఎవడంటున్నాడు? మీ విరోధి అయిన అపవాది. ఎవడాడు మనకి? సాతాను ఏమైనాడు మనకి? ఏమైనా విరోధి అయి ఉన్నాడు. అంటే ఆ ఘటసర్పం మనకి ఏమై ఉన్నదంట? విరోధమై ఉన్నది. విరోధమై ఉన్న దానికి మనము వెళ్ళకూడదు. మన పిల్లల్ని తీసుకెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం. అపవాది ఘటసర్పమైనటువంటి 7 శిరస్సులతో ఉన్న ఘటసర్పాన్ని మన అపవాది అయినటువంటి సాతాను గాడు మనకి విరోధి అన్నాడు. ఏమైనాడు? సాతాను మనకి విరోధే. ఆనాడు దేవుడికి విరోధాడు. దేవుని సృష్టిని బాగు చేశాడు. దేవుని పిల్లల్ని బాగు చేశాడు. దేవునికి విరోధులు అయితే మనకు కూడా విరోధులే. అర్థమైంది మీకు? దేవుడికి విరోధం అయితే మనకి విరోధులే. నీ పక్కన విరోధులు అనుకో, నీ పిల్లలకు కూడా విరోధులనే కదా. నీ పక్కన నువ్వు ఎంత నీ పిల్లలు ఊరుకుంటావు. నువ్వు నీకు విరోధం అనుకున్నప్పుడు, నువ్వు అందరూ మాట్లాడినప్పుడు నీ పిల్లల ఇంటికి వెళ్తే నువ్వు ఏమనుకుంటావు? ఊరుకుంటావు. చూసాబెట్టు.
4 తన్నింటికి తీసుకొస్తాం. ఎంతవా గుమ్మడికి వెళ్ళొద్దు 2 రోజులు చెప్పాను. ఆడకి కూడా కొట్టుకుండా తీసుకొస్తాం. అవునా? ఆడికి బుద్ధి అవుతాం కానీ మనకు కూడా అది ఉండాలి. మన పిల్లలకి చెప్పే బుద్ధి ముందు మనకి ఉండాలి. అందుకని నీ కొట్లో ఉన్నటువంటి దూరాన్ని ఎంచగా నీ సహోదరుని కొట్లో ఉన్న నలుసు కోసము ప్రయత్నం చేస్తావు అంటున్నాడు దేవుడు. అంచేత మీ అపవాది అయినటువంటి ఎవరో పోదంట చూడండి, మీ విరోధి అయినా ఎవరికి విరోధి చెప్పాలి సరిగ్గా కదా. మీ విరోధి అయినా అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదురని తిరుగుతున్నాడంటే ఎవడు? ఈ గంట సర్పం ఆడే సాధారణంగా గంట సర్పమే ఎవరిని మృంగుదురని గర్జించి సింహంలా తిరుగుతున్నాడంట. ఇక్కడ ఏం కూర్చున్నాడు? కననైన స్త్రీ కనగానే మృంగవేయాలని అక్కడ నిలిచుంటారు అని రాయబడి ఉంది. అవునా? కననైనటువంటి స్త్రీ శిశువుని కనగానే మృంగవేయాలని కాసు కూర్చుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పిల్లలు తాడు కట్టేస్తున్నారా? మీరు తాడు కట్టించారు. మీ పిల్లల కంటే మీరు సైతాన్ని ఆహ్వానించినట్టే. మీ పిల్లలకి తాడు కట్టేస్తున్నారా? మీ పిల్లలకి రత్రేకలు కట్టేస్తున్నారా? మీరు సైతాన్ని మీట్లో ఆహ్వానించినట్టే. అసలు ఏమాత్రం చదివారు. ఒకప్పుడు నేను రత్రేకలు కట్టిన వాడిని, ఒకప్పుడు తాడు కట్టిన వాడిని, ఒకప్పుడు మంత్రికుడిగా ఉన్నవాడిని. అన్ని విడిచిపెట్టుకున్నాను. దాంట్లో శక్తి లేదు. యేసు ప్రభువులో శక్తి ఉన్నాయి. మంత్రికి శక్తిని విడిచిపెట్టారు. దైవభక్తులు వచ్చాను. ఈ రోజు ఎన్నోసార్లు సాక్ష్యం చెప్తూ ఉన్నాను. నా సాక్ష్యంగా అనేకులు తాడు తెంపి బయటకు విసిరేస్తున్నారు. ఈ రోజు నువ్వు దేవుడు నమ్ముకుని నీ బిడ్డలకు తాడు కట్టిస్తున్నావు అంటే నీ విశ్వాసం ఎంత నిలకడగా ఉంటుందో దేవుని వాక్యం ద్వారా మనము ఈ రోజు గ్రహించాలి. ప్రియమైన వారు కదా, దేవునికి స్తోత్రం. వాక్యం ఎలా ఉందా లేదో చూడండి. వాక్యం ఎలా బోధిస్తుందా లేదో చూడండి. యెషయా 4:15 7 స్త్రీలో పురుషుని పట్టుకుంటాను. బాధకులు మేమే తింటాం, వస్త్రాలు మేమే కట్టుకుంటాం, నీ పేరు మాత్రం పెట్టి మా నిందని తీసేయమండి. కుదురుతుందండి. ప్రభు మీరు రక్షణ తీసుకున్నాం. ఆదివారం చర్చికి వస్తాము, శుక్రవారం ప్రార్థనకు వస్తాము, మా పద్ధతుల్లో మేము ఉంటాం, తాడు కట్టించుకుంటాం నాయన, మేము గుప్పుడు కట్టుకుంటాం నాయన, దిట్లు తీస్తాం నాయన, అన్ని మామూలుగా చేసుకుంటాం నాయన. దగ్గర బాధని మేము పేరు మాత్రమే చర్చికి వస్తాం కానీ మా పనులు మా మీ పనులు ఉందా? నేను చెప్పట్లేదు. చూడు యెషయా 4:1 ఏమన్నాడు? ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుడిని పట్టుకొని ఆ పురుషుడు యేసయ్యా 7 స్త్రీలు ఆ పురుషుడు ఆ 7 స్త్రీలు తెలుసా 7 శిరస్సులతో ఉన్నటువంటి సాతాను. బాగా వాకింగ్ లోనే మీరు అక్కడ ఎన్ని శిరస్సులు ఉన్నాయి? దానికి 7. ఎన్ని కిరీటాలు ఉన్నాయి? 7. ఇక్కడే ఉంది 7 స్త్రీలు ఒక పురుషుడిని పట్టుకొని యేసుక్రీస్తుని పట్టుకొని మా అన్నమును మేమే తింటాం, మా వస్త్రాలు మేమే కట్టుకుంటాం, నీ పేరు మాత్రం మాకు పెట్టి మా నిందని ఏంటది ఎంత? ఎవరైతే యేసు నామములో రక్షణ పొంది చెత్తపడ్డారో అక్కడ మాత్రమే పరలోక రాజ్యానికి చోటు ఉంది. ఆ రోజుని మాకు నీ పేరు పెట్టి మాలో ఉన్న నిందంతా తీసివేయి. మేము తాడు కట్టించుకున్నామా? గుమ్మడికాయలు పెట్టుకున్నామా? కొబ్బరికాయలు పెట్టుకున్నామా? అక్కడికి వెళ్ళావా? ఇక్కడికి వెళ్ళావా? పూజలు గడికి తిన్నావా? పునశ్రాలు తిన్నావా? అన్ని ఇట్లకి చేశాం కదా. ఆదివారం మాత్రం ఏ వెనకటికి బదిలీకి వచ్చాం కదా. ప్రభా ఆయన్ని నువ్వు దృష్టిలో పెట్టుకోక ఆయన్ని మర్చిపోయి ప్రభా నీ పేరు మాత్రం మాకు ఇచ్చి పరలోకంలో తీసిపో ప్రభా. సాధ్యమే? సాధ్యమంటారా? ఉందా? అక్కడ ఉందా లేదా? మరి వాక్యం చదవండి. నా మాటలు కదా. దేవుడు అంతా బాధపడుతున్నాడు. కనబడుతున్నాడు. ప్రియమైన దేవుని పెట్టారు. లోతైన వాక్యాలు వినండి, ఆత్మీయంగా ఎదగండి, ఆత్మీయంగా బలపడండి. నీవు కాదనుకున్నా కానీ నీ బిడ్డలకు ఎదుర్కోను. కానీ ఈ పరిస్థితి ఎలా ఉంది? ఈ రోజుని నువ్వు వెళ్ళకపోయినా నీ బిడ్డలు పంపిస్తున్నావా లేదా? నువ్వు వెళ్ళకపోయినా నీ బిడ్డలు పంపిస్తున్నావా లేదా? ఒక్కసారి మనస్సాక్షి గుండె మీద చేసుకుని ప్రభు సన్నిధిలో ఒకసారి ఆలోచించి ఎవరికి వాళ్ళు నా మనస్సాక్షి ఎలా ఉందో నాకు తెలీదా? నీ మనస్సాక్షి ఎలా ఉందో నీకు తెలీదా? నువ్వు చేసేదంటే నీకు తెలుసు, నేను చేసేది నాకు తెలుసు, మనం అందరం చేసిందంటే ఆయనకి తెలుసు. తెలియదు అనుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డ చావుకు పిలిచిన నాడే ఆయన వివేచన వరం ఇస్తాడు. దైవశివుడికి వివేచన వరం అనగా ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేస్తున్నాడు. వ్యక్తి గురించి అంత చూపించాడు, త్యాగతరంగా చూపించాడు. దైవశాలకు ఏమి తెలియకుండా ఏదో తోడు బియ్యం కోసం 10 రూపాయలు కాను కోసం బతికేవాడు సేవకుడు కాదు కాదు కాదు. నేను ఇప్పటికీ కూడా అదే మాట చెప్తున్నాను. పొట్ట కోసం సేవకు వచ్చాడు సేవకుడు కాదు. దేవుడు పిలుపుని అందుకొని
దేవుని మాట తప్పని సేవ చేసేవాడే నిజమైన సేవకుడు. అలాంటి సేవకుడు ఇవాళ కొరవైపోయి ప్రియమైన వాళ్ళ 110 మంది ఉన్నారు. 110 మంది ఉన్నారు. ఇలాంటి వాడిని మనం చూస్తా ఉన్నాం. మనుషులు సంతోషం వచ్చే సేవకులు, మనుషులు సంతోషం వచ్చే విశ్వాసులు. దేవుడిని సంతోషపడుతున్నావా లేదా? విశ్వాసమైన నువ్వైనా సేవకుడు లేదా? మనం వచ్చింది మారుబడి క్రియలు బలాంచాలి. ఈ అపవాదమైనటువంటి సాతాను ఎవరైనా మింగిదాన్ని గట్టించి ఎవరో తిరుగుతా ఉన్నాడు. ఆనాడు ఏసారి మింగేయాలని చూశాడు, మోసేని మింగేయాలని చూశాడు. ఈ రోజు నిన్ను నన్ను కూడా మింగేయాలని సాతాను చూస్తా ఉన్నాడు. ఈ అపవాదమైనటువంటి ఎవరు చదువు కానీ మీ ఏంటది మీ విరోధి అయిన అపవాది అది ఎవడాడు? సర్పం ఎవడంటే మీ విరోధి అయిన అపవాది. అంటే మనం వెళ్ళకపోగా మనము కానీ మన పిల్లలు కానీ ఆ సాతాను దగ్గరికి వెళ్ళనివ్వకూడదు. వాడు మనకి ఏమన్నాడు? ఇప్పుడు విరోధి అన్నాడు, దేవుడికి విరోధం అన్నాడు, మనకి విరోధం అన్నాడు. మన పిల్లలు తీసుకుని అక్కడికి వెళ్ళకూడదు, దాన్ని ఆహారంగా పెట్టకూడదు. కర్రగా పెట్టమే వెంటనే మింగిపోయాలని చెప్పి ఆ గడ్డ సర్పము విశ్వాలుగా ఉంది. ప్రియమైన వాళ్ళ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఈ విషయాన్ని తెలియజేయడం కోసమే ఆయన రాకడానికి ఆలస్యం చేశాడు. ఆలోచించండి ఒకసారి. మన దేశ పనులు ఎలా ఉన్నాయి, మనం చేసే ప్రార్థన ఎలా ఉంది, దేవుడు మనం చేసే కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, దేవుడు మనకేం చేస్తున్నాడు, మనం దేవుడి కోసం ఏమి చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి. ప్రియమైన వాళ్ళ నమ్ముకుంటే మనం ఉంటే ఎంతగా ఉండాలి, ఎంత సలగనైనా ఉండాలి. కానీ నులివెచ్చని స్థితిలో మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. ప్రకటన గ్రంథంలో ఉంది, నులివెచ్చని స్థితిలో ఉంటే నేను నా నోట నుండి నీ మీద ఉమ్ము వేయని ఉద్దేశించుతున్నాను అంటున్నాను. ఉంటే వెచ్చగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. నులివెచ్చని స్థితిలో దైవభక్తి చేయడం మంచిది కాదు. అది నీకు క్షేమం కాదు, కుటుంబానికి క్షేమం కాదు, రేపు రాబోయే తరానికి శాపంగా మారుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ యొక్క మధ్యాహ్న కాల సెలవు వాక్యాలు ముగిస్తేస్తున్నాను. 10 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. అయితే ఇక్కడ వాక్యాలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి వాళ్ళ ఇక్కడ ఏం చెబుతుందంటే పూర్తి చదివమ్మా, నిర్భరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునని వెతుకుతూ తిరిగిలాడుతూ ఉన్నాడు. సాతాను ఎవరిని మింగుదునని వెతికిలాడుతున్నాడు. ఈరోజు ప్రార్థన వెళ్తున్నాం, మేము ఇంటికి వచ్చేవరకు నమ్మకం లేదు. ఈరోజు మొహంతో వస్తున్నా నువ్వు ఇది ఖాళీ పట్టు వచ్చేవరకు గ్యారంటీ లేదు. ప్రపంచం అంతా కూడా అలాగే ఉంది. మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదునని గర్జించే వలె. ఎవడు విరోధాడు? మీ విరోధి అయిన అపవాది అంటున్నాడు. ఎవడాడు? సాతాను గాడు. మీ విరోధి అయిన అపవాది సాతాను గాడు మిమ్మల్ని ఎప్పుడు మింగుదనని ఎదురు చూస్తా ఉన్నాడు. మోసేని మింగలని చూశాడు, కుదరలేదు. ఏసైని మింగలని చూశాడు, కుదరలేదు. అనుదినం మనల్ని మన పిల్లల్ని కూడా మింగాలని ప్లాన్ చేస్తా ఉన్నాడు. వాడికి మనం కానీ మన పిల్లలు కానీ అందకుండా ఉండాలంటే మనం ఏం చేయాలో తెలుసా? మెలకువగా ఉండి అంటున్నాడు. అక్కడ మెలకువగా ఉండి అంటే అర్థం ప్రార్థనలో ఉండాలి, ప్రార్థనలో ఎక్కువ గడపాలి. ఎందుకు నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు ఈరోజు? ఎందుకు మోకాళ్ళు ఓడలేకపోతున్నావు ఈ రోజుని? ప్రియమైన దేవుడు కూడా దేవుడికి ఇచ్చిన చేతులు ఎందుకు దేవుడి కొరకు సాపలేకపోతున్నావు? దేవుడి సన్నిధిలో మాట్లాడటానికి ఎందుకు నీ నోరు తెరవలేకపోతున్నావు? దేవుడికి 2 చేతులు ఇచ్చాడు, చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపడతామంటున్నావు. నీవు ఎందుకు చప్పట్లు కొట్టలేకపోతున్నావు? ఒక్కసారి ఆలోచించి. పాటలు పాడకుండా చప్పట్లు పట్టకుండా దేవుని మందిరంలో ఎక్కువ సమయం గడపకుండా సాతాను రకరకాల బలహీనతలు నీలో తీసుకొచ్చి నేను బలహీనపరుస్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? నువ్వేదో రకంగా దేవునికి దూరం అయిపోవాలని, దేవుడికి దూరం చేయాలని. అందుకని మీ అపవాది, మీ విరోధి అయినటువంటి అపవాది. ఎవరు విరోధమా? మీ విరోధి అయిన అపవాది ఎవరిని దిగుతుందని గర్జించి చెమల సర్పరూపంలో తిరుగుతూ ఉన్నాడు. 7 శిరస్సులు 7 కిరీటాలతో ఎర్రని వాడు గట సర్పముగా వృషలు కొక్కుతా ఉన్నాడు. ఎప్పుడు దొరికితావా మింగేద్దామా, ఎప్పుడు దొరికితావా మరి మింగుదామా. సేవకులు కానీ మమ్మల్ని విశ్వాసులు మిమ్మల్ని కానీ మీ పిల్లలు కానీ మా పిల్లలే కానీ ఎప్పుడు మింగుదామా, ఎప్పుడు సవరిద్దామా, ఎప్పుడు భూమి మీద రావడం చేద్దామని చూస్తున్నాడు. ఆనాడు మోసే చేయలేదండి, మోసే చేయడం ప్రయత్నం చేయలేదా, ఏసే చేయడం ప్రయత్నం చేయలేదా? కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటికప్పుడు మనం ఆదరిస్తూ ఉన్నాడు, ఆదుకుంటూ ఉన్నాడు. ఆయన కృప చేత మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనకు క్షేమంగా ఉన్నాం. ఏదో కాదు స్పీడ్ వెళ్ళిపోయి కాదు, బండి మీద 20-30 స్పీడ్ వెళ్తాను.
2 బిడ్డలు వెళ్తానని పడినాను మోటార్ సైకిల్ మీద. అటువంటి వాడు నన్ను బలంగా వచ్చుకుంటేది ఒక ఊరు పోయాడు. ఎందుకు చెప్తానంటే అలా ఆగపోతే అలా కూలిపోయాడు. నిజంగా బాధ అవన్నీ తీసుకోండి, అంత బాధ చూపించాడు, వేదన చూపించాడు. నిజంగా కాకపోతే అలా వెళ్ళిపోతాను, నాకు ఆనందం సంతోషం. కానీ ఆయన పని చేయవలసిన పని కొంచెం మిగిలి ఉండొచ్చు అంచేత పని కోసం ఆయన నన్ను ఇక్కడ ఉంచాడు. నన్నైనా నిన్నైనా దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఆ 2024 సంవత్సరాలు అదే ముందు వెళ్ళిపోయాడు. 25లో లేదు చాలా మంది, కానీ నిన్ను నన్ను 25లో పెట్టాడు. ఎందుకు? తిని తినడానిగా? నా ప్రాణమా తిను సాగించు, తిని తాగు సుఖించడగా కాదు. ప్రభు కొరకు బలపడటానికి, ప్రభు కోసం సిద్ధపడి కుటుంబాన్ని సిద్ధపరిచింది ఆయన రాకడికి ఎదురు చూడడానికి అది ప్రభు మరొక సంవత్సరం నీకు నాకు ఇచ్చాడు. దేవునికి అది మర్చిపోమని చెప్తున్నా. దేవుడు మనకి సంవత్సరం వరకు ఇచ్చాడంటే దేవుని యొక్క మహాకృప, ఆయన కృప మన మీద ఉంది. అంచేతే మీ విరోధి అయినటువంటి అపవాది ఎవరిని గర్జించేవాడు కాదు. అంచేత మీ విరోధి, నీకు విరోధి అయితే నీ పిల్లలు కూడా విరోధిగా ఉంటారు. నీకు విరోధం అంటే సాతానికి దూరంగా ఉన్న మంచిదే, కానీ నీ పిల్లలు మళ్ళీ విడిచిపెడితే ఎదురు కోటేస్తాడు. అవునా? ఏదో నీ పిల్లలు దూరంగా విడిచిపెట్టావా ఆ అపవాది ఎదురు కోటేస్తాడు. కోట వేసిన నువ్వు నేను అప్పుడు ఎవరు చేసింది ఏమి కావాలండి. ఎవరు కూడా 4 పావులు పుట్ట మీద కోలేస్తారండి, ఎవడేస్తారా? కావాలని ఎవరు చేయడతారు? అందులో పెట్టరు. జ్ఞానులు ఎవరు కూడా పాములు ఉన్నటువంటి స్థలంలో చేయబెట్టరు. కారణం ఏంటంటే పెడితే కొడుతుంది, కడితే సొంతం. అంచేత పాములకు మనకి దూరంగా ఉండాలా, దగ్గరికి ఉండాలా? దూరంగా ఉండాలి. అంచేత మీ విరోధి అపవాది ఎవరైనా పెరుగుతున్నారు గర్జించి ఎవరో తిరుగుతూ ఉన్నాడు. అంచేత మీరు తెలుపుకోండి, ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత లాస్ట్ ఇంకోటిమ్మా ఏముంది ఇక్కడ? 12వ అధ్యాయము 13వ వచనం. 12 చూడు, 12వ అధ్యాయం 13వ వచనం చూడమ్మా. 12, 13, 13, 16, 12, 13, 16, 14 చూడు. ఆ ఘట సర్పము ఆ మగ శిశువును స్త్రీని 13వ వచనం కర్తది. అదే చదువు. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి. ఎవరిని? ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూసి ఆ మగ శిశువును కనిన ఆ స్త్రీని హింసించెను. హింస పెట్టడం మొదలుపెట్టిందంటే ఎవరిని? శిశువుని విడిచిపెట్టి ఆ స్త్రీని హింస పెట్టడం మొదలుపెట్టిందంటే దేవునికి స్తోత్రం. సరిగా చదువు వాక్యాన్ని, సరిగా చదువు. హింస పెట్టను 15-16 చదువు. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు అది నీ మాట నాకు అర్థం అవట్లేదు, తలగా అవుతుంటే. ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవాలని ఆ యొక్క స్త్రీ ప్రవాహానికి కొట్టుకుపోవాలని ఆ ఘట సర్పము తన నోట నుండి నీళ్లను నదీ ప్రవాహం వలె ఆమె వెనుక వెళ్ళగ్రక్కెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ నదీ తీరంలో చాలా లేకుండా ఈ లోకం అనే సముద్రము మన దేహం అనే నామలో ప్రయాణం చేస్తున్నాము. ఈ లోకాన్ని మనం దేనికి సోదృశ్యం తీసుకుంటున్నాం, సముద్రానికి తీసుకుంటున్నాం. ఈ స్త్రీ దేనికి సోదృశ్యం? సంఘానికి సోదృశ్యం. దేవునికి స్తోత్రం. స్త్రీ దేనికి సోదృశ్యం అండి? సంఘానికి సోదృశ్యం. ఈ సంఘాన్ని నాశనం చేయాలని, ఈ సంఘాన్ని పాడు చేయాలని, ఈ సంఘాన్ని భ్రష్టత్వం చేయాలని ఆ స్త్రీని ఏం చేస్తాడంట? స్త్రీని చంపవేయాలని సర్పము తన నోట నుండి నీళ్లు వెళ్ళగలుగుతూ ఆ సర్పము నోటిలో వచ్చేటువంటి నీళ్లు నదీ ప్రవాహంలోనే వెళ్ళగలిగిందంటే దేవునికి ఆడిన ఎండిపోయి ఎడారినటువంటి స్థలాన్ని తన నోటిలో నుండి నీళ్లను వెళ్ళగలిగి నదీ ప్రవాహం వల్ల నీళ్లను ముంచెత్తి నీళ్లతో ఆమెని ముంచెత్తి ఊపిరాడకుండా చంపాల స్త్రీని. అది ఆ స్త్రీ సాగును కోరి
కుమారుడు యొక్క చంపడానికి తన వశం కావాలి కానీ ఆ కుమారుడు కలిగినటువంటి స్త్రీని చంపాలని చెప్పి తన ఉక్రోషంతో తన యొక్క పగతో తన యొక్క కోపంతో తన నోటిలో చేసేట నదీ ప్రవాహం నీటిని వెతకట్టడం మొదలుపెట్టిందంటే అంత కడసర్పంటే అంత శక్తివంతమైంది. దాని నోటిలో నదీ ప్రవాహం నీళ్లు ఎడగట్టినప్పుడు ఆ నీరంతా కూడా భూమి మీద వచ్చేసి ఒక నది కింద కొంత కొంచెం ఉంటే ఆమె ముక్కులోకి వెళ్ళి ఆ ఊపిరనగా చనిపోయే పరిస్థితి నీళ్ళు ఎలా చేస్తే ఆ స్త్రీ ఎవరో తెలుసా? సంఘము. ఆ స్త్రీ సంఘము ప్రియమైన వారు సంఘాన్ని ఊపిరాడకుండా చేయడానికి, సంఘాన్ని పాడు చేయడానికి, సంఘాన్ని సిద్ధం చేయడానికి ఈరోజు ఎన్ని సంఘాలు నాశనం చేస్తారు సైతానికి. ఎవరైతే ప్రార్థన లోపంగా ఉంటారో, ఎవరైతే ప్రార్థన తక్కువగా ఉంటారో సంఘంలో అలాంటి వ్యక్తులు ఎవరుకుంటారు సైతానికి. అలాంటి వ్యక్తులు వేడుకొని అలాంటి వ్యక్తుల ద్వారా సంఘాన్ని గరిమిలు చేస్తూ ఉంటాడు, సంఘాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఉంటాడు. ఆ సంఘాన్ని హతమార్చాలి. యేసు ప్రభు బంధువులను ఉండడానికి వీల్లేదు, యేసు ప్రభు పెట్టడానికి ఉండడానికి వీల్లేదు, ఎవరు కూడా దైవంగా పెరిగి పరలోకి రావడానికి వీల్లేదు. వీళ్ళందరూ కూడా చచ్చిన ఆశలు వెళ్ళిపోవాలని చెప్పి ఈ సాధారణ ఉక్రోషంతో నదీ ప్రవాహాన్ని నీళ్లు వెళ్ళగట్టి ఆ స్త్రీని తప్పడానికి ప్రయత్నం చేస్తే స్త్రీ అనగా సంఘమంతా కలిసి ఏం చేశారు? ప్రార్థన చేశారు. పేతురు సరసంలో ఉండగా సంఘం అయితే అత్యాసక్తితో ఏం చేశారమ్మా? ప్రార్థన చేశారు. చెరసాల పునాదులు నిలబడి ఇప్పుడు ఈ సంఘమే, స్త్రీయే సంఘము. సంఘమంతా ప్రార్థన చేయగా ప్రార్థన ఆలకించిన దేవుడు ఆ స్త్రీ చనిపోవడానికి వీల్లేదు, స్త్రీ చనిపోవడానికి వీల్లేదు, ఆ సంఘం నాశనం అయిపోవడానికి వీల్లేదు, ఆ సంఘం విచ్ఛిన్నం అయిపోవడానికి వీల్లేదు అని చెప్పి ఆయన ఒక నిర్ణయం తీసుకొని వెంటనే భూమికి ఆజ్ఞాపించాడు. భూమికి పాతాళానికి ఆజ్ఞాపించాడు. ఆకాశం ఆలకించి భూమి ఈ యెషయా గ్రంథంలో 1:2 వచ్చిన ఇక్కడ దేవుడు పిలుస్తా ఉన్నాడు. భూమి ఆ స్త్రీలు వెళ్ళడానికి గడసర్పము ఎత్తుపడినటువంటి అక్కడ నీరంత ప్రవాహం అంతటి కూడా ఈ గర్భంలో దోషకములు ఎప్పుడైతే భూదేవికి ఆజ్ఞాపించాడో దేవుడు భూమి తన నోరు తెరిచిందంటే చదవండి. భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరిచి ఆ ఘటసర్పము దాని నోటి నుండి నల్లగక్కినటువంటి నదీ ప్రవాహం లాంటి నీరుని రింగివేశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుంది ఏమైనా వాక్యం రోజు కొంటే బాగా అర్థం చేసుకోండి. ప్రవాహంలో నీటిని పంపించి సాతాను నీటిలో ముందు ఊపిరాడు చంపేది. కానీ సకవాసక్తితో ప్రార్థనాలకించిన దేవుడు భూమికి ఆజ్ఞాపించాడు. ఎవరి ఆకాశమాలకించి భూమి దేవుడు భూమికి ఆజ్ఞాపించాడు. అది నా బిడ్డ శిష్యుని లేక సంఘాన్ని పతనం చేయడానికి సాయంత్రం ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రవాహంలో సంఘం ఉరిగిపోయి సంఘస్థులంతా చచ్చిపోయే ఏర్పడుతుంది. సాధారణ సంఘాన్ని పాడు చేయడానికి, సంఘాన్ని విచ్ఛిన్నం చేయడానికి, పతనం చేయడానికి రకరకాల ప్రయత్నం చేస్తున్నాడు. పొరపాటుని మన సంఘాన్ని కానీ జరగడానికి వేయలేదు. ప్రవాహం వల్ల వెతకక్కినటువంటి సముద్రాన్ని నీ గర్భంలో దోషకమని చెప్పి భూమికి ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో భూమి తన నోరు తెరిచి ఆ నదీ ప్రవాహం అంతటి తన గర్భంలో దోషకుందంటే దేవుని ఇష్టం. మనం నమ్ముకున్న ఏ సామాన్యుడు అనుకుంటారా మీరు? ఆయన చేస్తున్నాడు అనుకుంటారా మీరు? ఆయన 3 మేకులు వేసేసి ఆడు ఎరగట్టేశారు, ఆయన శక్తి కలిగిన కదా, ఆయన బతికించుకుంటారు కదా అనుకుంటున్నారేమో. అంత శక్తి కలిగిన వాడు యేసయ్య. అందుకే అన్ని తెలుసుకునే దేవుడిని అనుకున్నాం. అన్ని విడిచిపెట్టి దీంట్లోకి వచ్చాం. ఈ రోజు కొంతమంది ఏం చేస్తారంటే దీంట్లోకి వచ్చిన పనులు దాంట్లోకి పెడుతున్నారు. జాగ్రత్త. ఈ మీ యొక్క జీవితాలు మీ చేతులతో పాడు చేసుకోవడమే కాక ఈ పిల్లలకి మీ శాపాలు తీసుకొచ్చుకుంటారు. ఈ పిల్లలకి మీరు ఆస్తులు కూడా పెట్టకపోయిన పడదు కానీ పర్లోక రాజ్యము స్థలము సంపాదించి పెట్టండి. పిల్లలకి మీరున్న చోట మీ పిల్లలు కూడా ఉండగలుగుతారు. దేవునికి ఇష్టం. ప్రేమతో చెప్తున్న మాటలు ప్రేమతో చెప్తున్నాను. మీతో పాటు పిల్లలు కూడా ఒకే చోట ఉండాలి. వేరే వాళ్ళ అయితే ఇక్కడ మన సంస్థలో భూమి తన నోరు తెరిచి ఆ జలంలో మహాసముద్రాన్ని తన గర్భంలో దోసుకున్నటువంటి కారణాన్ని బట్టి సంఘం జోలికి వచ్చారు కానీ సంఘాన్ని ఎవరు కూడా కదలలేకపోయారు. అర్థమైంది? స్త్రీ జోలికి వచ్చారు కానీ సాతాను ఆ స్త్రీ ప్రాణాన్ని తీయ చూసి
ఒక నదీ ప్రవాహాలు నీటిని పంపించాడు కానీ ఆ నీటిని శృంగరం కోసం గర్భంలో దాచుకోవడానికి దేవుడు భూమిని ఆజ్ఞాపిస్తే తన నోరు తెరిచి ఆ నదీ ప్రవాహం అంతటి కూడా తన గర్భంలో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారందరూ వాక్యం ముగిస్తాను. ఇంకా నా సమయం అయిపోయింది. ఇంకా టైం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారందరూ ఈ మధ్యాహ్నకాల సమయంలో జాగ్రత్తగా వాక్యాన్ని గమనించండి. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని ప్రళయాలు వచ్చినా దేవుడికి వెళ్ళాలన్న దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. అలా మనం భద్రంగా ఉండాలంటే మనం మెలుగుకోండి. ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. కనగైనటువంటి స్త్రీ కనగాలి. ఆ శిశువుని మృగ్యమైన ప్రాణంతోనే మృగ్యమైనది సాతానుడు కాసి కూర్చున్నాడు. కానీ అలాంటి భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడు మన తప్పిదలకు నదీ ప్రవాహం వలె ఊపిరాడకుండా చచ్చిపోవాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆ నదీ ప్రవాహం అంతటి కూడా భూమికి ఆజ్ఞాపించి భూమి తన నోరు తెరుచుకుని ఆ ప్రవాహం అంతటి తన గర్భంలో దేవుడికి ఇష్టం. యేసుని సంపాదన చూశారు, మోసేని సంపాదన చూశారు. ఈ రోజు ఇల్లు లేదు సంపాదన చూస్తున్నారు. ఈ రోజు సంఘం ఉండకుండా చేయాలని చూస్తున్నారు. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంతో మంది ప్రియమైన వాళ్ళు మనం చేయవలసింది ఏంటో తెలుసా? సంఘం అంతా కలిసి కన్నీటితో ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. చావుడు ఒకటి, విశ్వాసం ఒకటి కాదు. నీకు విరోధైతే నీ పిల్లలకు కూడా విరోధే కనుక నీవున్న కడ నీ పిల్లలు ఎలా పడతావో చావుడికి విరోధైన వాడు నీకు కూడా విరోధే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చావుడికి విరోధైన వాడు నీకు వంతస్తూ కాకూడదు. నీకు విరోధస్తుడే. నీవు ఒక కుటుంబంలో వ్యక్తివైతే చావుకుని వెంబడించాలి. చావుకుని వెంబడిస్తే చావుకుడు విశ్వాసంతో కలిసి దేవుడిని వెంబడిస్తాడు. అంతేగా డైరెక్ట్గా ఎవరో పరలోకం వెళ్ళిపోవాలి. పరలోకానికి భూలోకానికి మధ్యలో సేవకుడిని ఒక యాజకుడి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యాజకుడి ద్వారా పరలోకము దేవుడికి ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. యేసయ్య అంటాడు కదా, వేరే ప్రధాన యాజకుడి నా ద్వారా తప్ప తండ్రి జోతికి ఎవరు దేవుడికి ఇస్తూ ఉంటాడు. యేసయ్య సంపాదన వాళ్ళు పతనం అయిపోయారు. మోసేని సంపాదన వాళ్ళు భూమి మీద లేరు. ఈరోజు సంఘాన్ని పాడు చేయాలన్న వాళ్ళు భూమి మీద లేరు. ప్రియమైన వాళ్ళ చావుకుని నాశనం కోరిన వాళ్ళు ఈరోజు భూమి మీద లేరు. ఆఖరిలో వాక్యం చెప్పుకుని ఊహించేసుకుందాం. దేవునికి ఇస్తూ ఉంటాడు. 12 చదువు. 12 లాస్ట్. ప్రకటన 12. సమస్త జనములను ఇనపదండములతో కూడా ఉంటుందమ్మా. ఇంకో రోజు కూడా చూడు. యోహాను సువార్త 8:44. 8:44 చూడు. 44 చూడు. యోహాను సువార్త 8:44 వచ్చిన తొందరగా. మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు ఎవరు నరహంతకుడయుండి సత్యమందు నిలిచినవాడు కాడు. వారి యందు సత్యమే లేదు. అనగాడు ఏమైనాడంటే అబద్ధికుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబద్ధానికి జనకుడు ఎవరండి? సాతానుడే. అబద్ధం ఎక్కడ ప్రారంభమైంది? ఏదో చోట ప్రారంభమైంది. ఇది నిజమా? ఈ పండు తినొద్దన్నాడా అనే మాటలు ప్రారంభమైంది. అబద్ధాలు బోధించాడు వాడు సాతానుడు. అంతే వాడి దగ్గర ఏం లేదంట. సాతానుడు సత్యమే లేదంటే వాడి దగ్గర ఏముంది? అసత్యము, మోసము, అబద్ధాలు. ఈ అబద్ధాలు మాట్లాడేవాళ్ళు ఎవరు సంతానం అంట? సాతాను సంతానమే. అసలు ఏమాత్రం సందేహం. ఒకటి మాట్లాడి ఇంకోటి మాట్లాడేవాడు అందరూ కూడా నువ్వైనా నేనైనా ఎవరైనా అబద్ధాలు మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా సాతానికి ఏమైనా చదువు. మీరు తండ్రి గారు అపవాది సంబంధులు. మీరు మీ తండ్రి గారు అపవాది సంబంధులు. ఎవరాడు? ఎవరమ్మా? ఎవరంట? ఎవరు అబద్ధాలు ఆడితే వాళ్ళు సాధారణ సంబంధులు. అందులో ఏమాత్రం సందేహం లేదు. అబద్ధాలు మాట్లాడేవాడు పొరపాటు కూడా నమ్మకూడదు. అదే
మోసం చేసేవాడు నమ్మొచ్చు కానీ నమ్మకద్రోహం చేసేవాడు అసలు నమ్మకూడదు. నమ్మకద్రోహం చేసేవాడు నమ్మకూడదు, మోసం చేసేవాడు నమ్మ తప్పలేదు. ఎవరు మోసం చేస్తారే పోతే మోసం తప్పించుకోవచ్చు కానీ నమ్మకంగా ఉంటే నమ్మకద్రోహం చేసేవాడు ఇప్పుడు కూడా నమ్మకూడదు. చాలా జాగ్రత్త, నమ్మక ద్రోహంతో చాలా జాగ్రత్త. ఇసుక యోధం చేశాడంట, నమ్మకంగా ఉంటూ యేసుప్రభు నమ్మక ద్రోహం చేసి 30,000 అమ్మేసి సిలువగా అప్పగించేశాడు. ప్రియమైన వారు, ఇక్కడ అపవాది సంబంధులు అబద్ధాలు ఆడేవాళ్ళు అన్నాడు. అబద్ధం ఎక్కడ పుట్టిందంటే ఎక్కడ పుట్టింది? పరలోకంలో అబద్ధం పుట్టింది. వాడు ఈ విత్తనము మొలకెత్తగానే భూమి మీదకి ఎండిపోయిపడ్డాడు. ఈ రోజుని అబద్ధాలు 5 కార్యానికి అబద్ధాలు ఆడి ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్టు మాట్లాడేవాళ్ళు సాతాను యొక్క సంబంధులే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాదు. ఆది నుంచి కూడా ఏమైనాడంటే నరహంతకుడై ఉన్నాడంటండి. వాడు సత్యమందు నిలిచినవాడు కాదు. వాడు సత్యమందు నిలిచేవాడు కానీ మన సత్యాన్ని బోధించేవాడు. కానీ అబద్ధికుడు కదా, అబద్ధికుడు ఏం చేస్తాడు? అబద్ధాన్ని బోధించాడు కానీ సత్యాన్ని బోధించాడు. అంచేత సత్య సంబంధులు దేవుని పిల్లలైతే అబద్ధ సంబంధులు సైతాన్ని పెట్టారు. అదే ఘటసర్పం సంతానము అబద్ధికులు, శిశు సంతానము యేసుప్రభు కన్నటువంటి బిడ్డలు మనము ప్రాణాపాయ వచ్చిన నమ్మకంగా యథార్థత కలిగి ఉంటారు. అబద్ధాలకి చూడకూడదు. మన హృదయంలో అతిలో లేదన్న మా ఇంట్లో ఏం జరిగినా నేను సాక్షి చేస్తాను లేదా ప్రార్థన చేయడం ఏనాడు మా ఇంట్లో చిన్న విషయం కూడా మీ ఇంట్లో దోసుకోలేదు. మీకు తెలియకుండా మా ఇంట్లో ఏది ఉండదు. కానీ మీలో చాలా విషయం మాకు తెలియదు. ఈరోజు కూడా తెలుసండి మీకు ఆకుని తేడా ఎంచేదంటే వాళ్ళు రహస్యంగా ఉంటారు. కానీ రహస్యాన్ని పట్టడం కలిసి నా కుటుంబం, నా సహోదరుడు, నా అన్న, నా చెల్లి, నా అక్క, నా తమ్ముడు ఉంది. ఒకరి కష్టం ఒకడు వారికి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. వారి యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు వాడు స్వభావాన్ని బట్టి అనుసరించే మాట్లాడతాడు. సాతాను అబద్ధమాడినప్పుడు వాడు స్వభావాన్ని అనుసరించి మాట్లాడతాడంట. అబద్ధాలు మాట్లాడే వ్యక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, సాతాను అబద్ధాలు వాడుతున్నాడంటే వాడు స్వభావాన్ని అనుసరించే మాట్లాడతాడు. వాడు అబద్ధికుడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. సాతాను ఏమైనాడు? ఇప్పుడు ఎవరైనా సాతాను ఏమైనాడంట? అబద్ధికుడు, అబద్ధానికి జనకుడంటే అర్థమేంటి చెప్పాలి మీరు? ఎన్ని తెలుసు మీకు అందరూ తెలుసు. జనకుడు అంటే అర్థమేంటి? అబద్ధానికి జనకుడు అంటే అబద్ధాలకి జనకుడు అంటే అబద్ధానికి పుట్టినటువంటి వాడు జనకుడు, జన్మించిన వాడు, అబద్ధానికి జన్మించిన వాడు, అపవాది సంబంధి అని బైబిల్ అబద్ధానికి జనకుడు అంటే ఎవరు? అబద్ధానికి జనకుడు సాతానుడు. సాతానుడు స్వభావానికి అందరూ కూడా అబద్ధాలు అందరూ కూడా సాతాను సంబంధులు. ఏ మాత్రం సందేహమో లేదంటే చదువు తొందరగా. సత్యమనే చెప్పుచున్నారు కనుక మీరు నన్ను నమ్మరు. ఎవరు నమ్ముతారంట? అబద్ధాన్ని నమ్ముతుంది కానీ అబద్ధం సత్యాన్ని నమ్మదు. ఇచ్చేదంటే చూడండి, ఏదైనా లేదు ఉన్నదండి ఊరంతా మారిపోతుంది. అదే ఉన్నమాట వెళ్ళండి గబ్బు వెళ్తుంది, బయటికి వెళ్దాం. లేరు మాట ముక్కుపోతే పెట్టండి. అక్కడ ఎలాగంటే ఎలాగంట తెల్లారైతే ఆడు నుంచి ఏడో ఎలబోసుకోవడం తప్ప 2 మాట ఏమడుతుంది. ప్రియమైన వాళ్ళు ఏం చేస్తారంటే తినగడ పనే ఉంటుంది. ఖాళీ కూర్చొని వెళ్ళేవాళ్ళు ఉంటారు, క్యాక చేసి చెప్తూ ఉంటారు. ఇదే వచ్చాగా దేవుడి పిల్లలని మనకు తగదు. తెలుసా? వాడు సత్యాన్ని బోధించేవాడు సత్యాన్ని ఆపడాలి, అబద్ధాన్ని ఆపించేవాడు అబద్ధానికి జరుగుడు శత్రువుకు సాతానుడు. అబద్ధానికి జరుగుడు సాతానుడు. దేవునికి స్తోత్రం. సత్యాన్ని వాడు నమ్మరు. యేసుప్రభువు సత్యం అది యథార్థంగా మాట్లాడతారు కానీ అబద్ధాలు మాట్లాడేవాడు. దేవుని వాక్యం సత్యము.
దేవుని వాక్యం యథార్థము కనుక ఆయన అబద్ధాలు మాట్లాడే దేవుడు కాదు కానీ నేను సత్యమే చెప్తున్నాను. నేను సత్యం చెప్పిన మాట ఎవరు మాట్లాడలేదు. నా మాట ఎవరు సత్యం ఎవరు నమ్ముతున్నారంట? నమ్మరా. సత్యవాక్యాన్ని ఎవరు నమ్మట్లేదంట. దొరదశివుడు గారు అని ఆశకాలు బోధించేటువంటి పట్టుకథలు పెట్టగలు చెప్పేటువంటి బోధన బాగా వంట పడుతున్నాడు చాలా మంది. దేవునికి హల్లెలూయా. అంచేత దేవుడు అంటున్నాడు, నేను సత్యాన్ని బోధిస్తున్నాను, నా బోధ మీకు నచ్చటం చెడుగా అయితే ప్రియుల వాళ్ళరా ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో లాస్ట్ గా యేసు ప్రభుని సంపాలను చూసిరా, మోసే సంపాలను చూసిరా, ఎవరిని ప్రయత్నాలు చేసిరా, ఎవరు కూడా అక్కడ నిలబడలేదు. కానీ యేసు ప్రభుని చంపిన వాళ్ళు చచ్చిపోయినా రాయబడదు బైబిల్లో. ఉందా లేదు? యేసు ప్రభుని చంపడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులు భూమి మీద లేరు. ఆయన పిల్లలను సంప చూసిన వాళ్ళు, ఆ పిల్లలకు కీడి చేయాలని తలపెట్టినటువంటి వాళ్ళు భూమి మీద లేరంటారు. దేవుడికి స్తోత్రం. ఈరోజు ఆ యేసే మరణంలోని జీవంలోనికి దాటి వాళ్ళని దాటించడమే కాకుండా ఆయన చూడండి, ఆయన రాకడలో ఏమైనా ఇక్కడ మనం చూస్తా ఉన్నప్పుడు ఏమైనా వాడతారు. ఏమైనా ఇక్కడ చూడటమ్మా, తప్పగా చూడు. సాతాను 12 చదవమ్మా. ఆ మగ శిశువు సమస్త జనములను ఇనపదండముతో ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనుకోబడెను. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ఆ స్త్రీ కనగారి ఆ కన్నటువంటి బాలుడు ఎక్కడ కొనుక్కోబడ్డాడంటే, ఎక్కడ కొనుక్కోబడ్డాడు? కన్నటువంటి బిడ్డ దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనుక్కోబడేది. యుగ యుగాలు రాజ్యం వెళ్ళేవాడు, సింహాసనం కూర్చొని రాజ్యం వెళ్ళేవాడు ఎవరమ్మా? ప్రభువైన యేసుక్రీస్తే. దేంతోటి ఆడతాడంటే ఆయన? దేంతోటి? మొట్టమొదటి గొర్రె పిల్లగా వచ్చాడు, సాదృశ్యంగా మెల్లిగా తగ్గించి వచ్చాడు. ఇప్పుడు ఇనపదండంతో ఏలేదు వస్తున్నట్టు ఎవరు వెళ్తారు? ప్రభువైన యేసుక్రీస్తే ఇనపదండంతో ఏలేదు రోజులంటాడు. ఆయన పక్కన మనం కూర్చోవాలి, ఆయనతో మనం ఉండాలంటే మనం సత్యాన్ని నమ్మి సత్యాన్ని వెంబడిస్తూ ఆ ఘటసర్పం అపవాదైనటువంటి ఘటసర్పానికి మనము గారి పిల్లల గారి దూరంగా ఉంటూ మన కుటుంబాలను మనం సిద్ధపడి మన కుటుంబాలు సిద్ధపరుచుకుని మన బిడ్డలు సిద్ధపరుచుకుని ఆయన రాకడికి మనమందరం కూడా ఎదురు చూసేవారిగా ఉండాలని దేవుడి వాక్యం చదివిస్తోంది. ఈ మధ్యాహ్న కాల సేవలకు వాక్యం ముగిస్తూ ఉన్నాను. అన్ని అవాంతరాల నుండి అన్ని ప్రమాదాల నుంచి ఆ బిడ్డ ఎక్కడికి ఉంది? దేవుడి యొద్దకు, ఆయన సింహాసనం యొద్దకు విడపడదు. దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనుక్కోబడేది. ఎందుకు సింహాసనం వద్ద కొనుక్కోబడిన ఆయన? ఎందుకు కొనుక్కోబడ్డాడు? ఇనపదండముతో ఆయన రాజ్యం చేయబోతున్నాడు. ఆయన రాజ్యము అంతమలేని రాజ్యము, శాశ్వతమైన రాజ్యము, యుగయుగాలుండే రాజ్యము. అలాంటి రాజ్యంలో నీవు నేను వారసుడిగా ఉండాలంటే మనం మెరుగుగా ఉండి ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. అపవాది మన శత్రువులకు అపవాది ఎవరు మిగిలిన గర్జించేవారు తిన్నట్టుగా మనం కానీ మన పిల్లలు కానీ పొరపాటును కూడా వాడి జోలికి వెళ్ళకుండా వాడికి దూరంగా ఉంటూ వెలుగుబోని ప్రార్థన చేసి మన కుటుంబాన్ని, మన పిల్లలను బంధువుల్ని మనం కాపాడుకోవాలి. అలా కాపాడుకోవాలంటే మనం వెలుగుబోని ప్రార్థన చేసి మన కుటుంబాన్ని మనము ప్రభుత్వం సిద్ధపరచుకుందాం. అలాంటి కృపాపరుచుదాం. దేవుడు ఈ మధ్యాహ్నం కూడిన మనందరికీ దయచేయను కాక.